హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. మరి ఈ యొక్క 7వ మాసంలో ఇది చివరి జూమ్ మీటింగ్. ఈ మాసం అంతా దేవుడు తన కృపలో మనందరిని నడిపించి జూమ్ మీటింగ్ ద్వారా అనేక మంది సేవకుల ద్వారా మనల్ని బలపరిచి ఉంటున్నాడు. సాక్ష్యాల ద్వారా మరి ఎంతో ఆత్మీయంగా దేవుడు ఈ మాసం అంతా నడిపించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఎంతవరకు విజ్ఞాపన ప్రార్థనలు చేసిన ప్రతి బిడ్డను దేవుడు మెండుగా దీవించి ఇంకా ప్రార్థన ఆత్మను దయచేసి ప్రపంచ దేశాలు మరి దేవుని రాజ్యం కట్టే విషయంలో అందరము మరి ఏకీభవిస్తూ చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి ఉన్నాడని నమ్ముచూ విశ్వసిస్తూ చేరి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఎన్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక. ఈ నూతన మాసములో కూడా మనందరిని ఆత్మీయంగా సిద్ధపరచునుగాక. మరి ఈ దినము మరి ప్రత్యేకంగా మరి మన మధ్యలో బ్రదర్ రెవరెండ్ జే గ్యాబ్రియల్ గారు ఉన్నారు. టీవీ ప్రసంగికులు, కల్వరి యెరూషలేం ప్రార్థన మందిరం నుండి. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి తన దాసుని ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లు ఈ సమయం అంతా మనకు దీవెనకరంగా ఉండునట్లు మరి మనం ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసి మరి సేవకులకి ఈ సమయాన్ని అప్పగించుకుందాం. అందరము దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు. ఈ 2026 సంవత్సరం 7వ మాసములో ఈ చివరి జూమ్ మీటింగ్ వరకు నీ కృపలో మమ్మను అనేక విషయాలుగా ప్రభా, అనేక విధాలుగా ఆత్మీయంగా మమ్మను పోషించి బలపరిచి నడిపించిన నీ కృప కొరకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ దినం ఏర్పాటు చేయబడిన మీ దాసుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి గ్యాబ్రియల్ అయ్య గారిని మీరు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో వారు మా మధ్యలోకి మీరు నడిపించారని సంపూర్ణంగా నమ్ముచున్నాం, విశ్వసిస్తున్నాం ప్రభా. నీ సేవకుని ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి అయ్యా. నీ సేవకుని సిలువ చాటున మరుగుపరిచి నీ నామం మహిమకు కీర్తి, శాశ్వతమైన కీర్తి కలుగునట్లు మీ దాసుని నిలబెట్టి వాడుకొనమని మమ్మను మేము ఈ సన్నిధిలో సమర్పించుకుంటూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ వేడుకొనిచుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. మరి మన మధ్యలో ఉన్న సేవకులు మరి రెవరెండ్ జే గ్యాబ్రియల్ అయ్య గారికి ఈ సమయాన్ని ప్రైజ్ అండ్ వర్షిప్ చేస్తూ తర్వాత కంటిన్యూ చేస్తారు మెసేజ్ కనుక, వర్తమానాన్ని అందిస్తారు కనుక ఈ సమయము మరి అయ్యగారికి, గ్యాబ్రియల్ అయ్య గారికి, పాస్టర్ గారికి అప్పగిస్తున్నాం. ఓవర్ టు పాస్టర్ రెవరెండ్ జే గ్యాబ్రియల్ గారు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా వందనాలు. సృష్టికర్త అయిన దేవుడు, దేవాతి దేవుడు మీ మధ్యలోకి జూమ్లోకి ఈ పరిశుద్ధమైన హోలీ స్పిరిట్ మందిరంలోకి తోడుకొచ్చినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. మరి అమెరికా దేశంలో నుండి రాణి సిస్టర్ గారికి, గౌరీ సిస్టర్ గారికి, మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మా ఆత్మీయ కుమారి పెకేలమ్మకి, మీ అందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి చిన్న అర్థం చేసుకుని ముందుకి మనం ఈరోజు కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దివాధిపతి, జీవము కలిగిన మా యేసు నీకు వందనాలు నాయన. మీ దాసులు, మీ దాసురాళ్ళు పడుతున్న నాయన ప్రయాసని చూస్తున్న దేవుడు, ఈ పరిచర్ని నాయన నానాటికి అభివృద్ధి పరచండి. ఈ జూమ్ మీట్లో వీరితో కలిసి పనిచేసే వారికి, వారి బృందానికి, దూరదేశంలో ఉన్న వారికి, ఇండియాలో ఉన్న వారికి సమస్తాన్ని నాయన మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఎక్కడ కూడా గలిబిలి లేకుండా సమాధానముగా, నీకు మహిమకరముగా, మాకు దీవెనకరముగా మీరు మమ్మల్ని వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరం చేద్దాం. ప్రభువైన యేసు నామములో మరొకసారి మీకు వందనాలు. చిన్న కీర్తన పాడి దేవుడిని మహిమపరచుదాం. దాటిపోవువాడు కాదు యేసు దైవము అనే కీర్తన పాడదాం. దాటిపోవువాడు కాదు
యేసు దైవము ఆలకించుతాడు నీది ఆత్మనాదము. ఏది నీకు అవసరము తాను ఎరిగి ఉండగా, ఏది నీకు అవసరము తాను ఎరిగి ఉండగా, మేలు కలుగా చేయుట కొరకు నీ పక్కనే ఉండెను. మేలు కలుగా చేయుట కొరకు నీ పక్కనే ఉండెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము. దావీదు కుమారుడా దయచూపమని గుడ్డివారు వెంబడించి కేకవేయగా, దావీదు కుమారుడా దయచూపమని గుడ్డివారు వెంబడించి కేకవేయగా, మీ నమ్మిక చొప్పున కలుగుగాకని, మీ నమ్మిక చొప్పున కలుగుగాకని, ప్రేమతో వారిని తాకి కనులు తెరచెను. ప్రేమతో వారిని తాకి కనులు తెరచెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము. సమాజులలో నుండి ఎదురుగా వచ్చి దయ్యాలు పట్టిన వారు కేకవేయగా, సమాజులలో నుండి ఎదురుగా వచ్చి దయ్యాలు పట్టిన వారు కేకవేయగా, తక్షణమే దురాత్మలను విడచిపోమని, తక్షణమే దురాత్మలను విడచిపోమని ఆజ్ఞ ఇచ్చి వారిని బాగు చేసెను. ఆజ్ఞ ఇచ్చి వారిని బాగు చేసెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము. బాధపడే కుమార్తెను కరుణించమని వేదనతో కేక వేసే కానాను శ్రీ, బాధపడే కుమార్తెను కరుణించమని వేదనతో కేక వేసే కానాను శ్రీ, గొప్పదాయ విశ్వాసం ఆమెకుందని, గొప్పదాయ విశ్వాసం ఆమెకుందని, మాటతో చిన్నదానిని బాగు చేసెను. మాటతో చిన్నదానిని స్వస్థపరిచెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆరాధన చేసుకుందాం. కూడి ఉన్నవారు, లైవ్ లో చూస్తున్న బిడ్డలు, జూమ్ లో ఉన్న బిడ్డలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి వందనాలు. తలలో ఉంచి కళ్ళు మూసి చేతులు పైకెత్తి సృష్టికర్త అయిన యేసుని మనం ఆహ్వానిద్దాం. ఆనాడు మేడగదిలోకి ఎలా వచ్చారో ఈనాడు ఈ మేడగది హోలీ స్పిరిట్ లోకి ఆయన పరిశుద్ధ శక్తి మనం పొందుకోవాలి. పాట పాడుకుందాం. మాట్లాడు మాట్లాడు నాతో మాట్లాడు, మాట్లాడే దేవుడా మాతో మాట్లాడు, ఒకసారి మాట్లాడు మయ్యా, ఒకసారి మాట్లాడు మయ్యా, మాట్లాడు మాట్లాడు మాట్లాడే దేవుడా మాతో మాట్లాడు. నీవు మాట్లాడితే వ్యభిచారులు మారారు, దొంగలు దొరలయ్యారు, కుంటివారు నడిచారు, గుడ్డివారు చూశారు. మాట్లాడు ప్రభువా, మాట్లాడు మాట్లాడు మాట్లాడే దేవుడా మాతో మాట్లాడు. ఎండిన ఎముకలన్నీ తిరిగి నాకెమాడాయి, ఎండిన ఎముకలన్నీ తిరిగి నాకెమాడాయి,
ఎడారిలో నీటి బుగ్గలై పారాయి. మాట్లాడు ప్రభువా, మాట్లాడు మాట్లాడు, మాతో మాట్లాడు, ఒకసారి మాట్లాడు మయ్యా. మాట్లాడే దేవుడా, మాతో మాట్లాడు. అయ్యా, నువ్వు మాట్లాడితే మా కుటుంబాలు బాగుపడతాయి ప్రభా. నువ్వు మాట్లాడితే మా సంఘాలు కష్టపడతాయి ప్రభా. మాట్లాడు. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనముగా ఉన్నాను మాట్లాడవా. మాట్లాడు మాట్లాడు, మాతో మాట్లాడు, ఒకసారి మాట్లాడు మయ్యా. యేసయ్యా, నువ్వు మాట్లాడయ్యా. మాటలే రాని నాకు పాట పాడిస్తున్నావు, మాటలే రాని నాకు పాట పాడిస్తున్నావు. బ్రతకాలని లేకున్నా బ్రతికిస్తూ ఉన్నావు, బ్రతకాలని లేకున్నా బ్రతికిస్తూ ఉన్నావు. మాట్లాడు ప్రభువా, మాట్లాడు మాట్లాడు, మాతో మాట్లాడు. మాట్లాడే దేవుడా, మాతో మాట్లాడు. నీవు చూస్తున్న దేవుడవు, నీకే స్తుతులు ప్రభువా. చూస్తున్న దేవుడవు, నీకే స్తుతులు ప్రభువా. మాట్లాడు మాట్లాడు, మాతో మాట్లాడు. మాట్లాడే దేవుడా, మాతో మాట్లాడు. బాధలో ఉన్నాను మాట్లాడవా, బలహీనముగా ఉన్నాను మాట్లాడవా. మాట్లాడు మాట్లాడు. అందరం నోరు తెరిచి అడుగుదాం. ప్రభా, మీ దాసుడు ముఖాంతి లేకుండా ఈ రోజు నాయనా మాట్లాడు ప్రభా. మా కుటుంబ పరిస్థితి నీకు తెలుసు, మా ఇరుకులు ఇబ్బందులు నాయనా మమ్మల్ని ఆయన మీ దాసుడు ముఖాంతి లేకుండా సూటిగా మాతో మాట్లాడమని అందరం మాట్లాడే దేవుడా, మాతో మాట్లాడు. నీవు మాట్లాడితే కుంటివారు నడిచారు, గుడ్డివారు చూశారు, వ్యభిచారులు మారారు, దొంగలు దొరలయ్యారు. మాట్లాడు ప్రభువా, మాట్లాడు మాట్లాడు, మాతో మాట్లాడు. అలాగే కళ్ళు మూసుకుని పరిశుద్ధాత్ముడు మన మధ్యలో సంచరించుతున్నాడు గనక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుందాం. ఆనాడు మన పూర్వీకుల మేడగదిలో పొందుకున్నట్టుగా 120 మంది ఎలా పొందుకున్నారో ఈ సాయంకాల సమయ వేళలో మనం కూడా అట్టి పరిశుద్ధాత్మని పొందుకుందాం. పరిశుద్ధుడా, దాటిపోని దావీదు కుమారుడా, అయ్యా మాతో మాట్లాడు నాయనా, మాతో మాట్లాడు ప్రభా. మీ దాసుడు ముఖాంతిల గుండా నీ బిడ్డలతో మీరే సూటిగా మాట్లాడండి. ఏ బిడ్డ ఏ అవసరత కోసం నీ ముందు మోకరించిందో ప్రభా, ఏ బిడ్డ ఈ జూబులో ఈ దినాన నా దేవుడు నాకేమి దయచేస్తాడోనని ఎదురు చూస్తుందో, నా జీవితం ఇంతేనని కుంగిపోయిన బిడ్డలతో మీరు మాట్లాడండి నాయన. వారి దుఃఖ దునాలు నాయన సమాప్తం అయిపోవాలి ఈ రోజు ప్రభా. అయ్యా, ఈ 2026 జులై మాసం 25వ దినమున నాయన జరుగుతున్న ఈ ప్రార్థన వారి కుటుంబాల మీద నాయన అపవాది దాడిని యేసు నామములో పట్టివేయునుగాక. అయ్యా, నీకు వందనాలు ప్రభు, నీకు వందనాలు నాయన. నీ బిడ్డలందరినీ కూడా మీరు స్వాధీనపరచు. కొద్ది నిమిషాలు, కొంత సమయం నాయన నీతో గడిపే భాగ్యాన్ని దయచే. నీ మాటలు విని నీ బిడ్డలు నాయన పురికొల్పబడి పరలోకానికి సిద్ధపడటానికి, వారి జీవితాలు సరిచేసుకోవడానికి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు. సియోనుల నుండి మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. నేను అన్ని జనాంగంలో నుండి వచ్చిన వాడిని. నా పేరు చెన్న కేశవులు. ఏంటి? చెన్న కేశవులు. నేను చెన్నుడు హృదయం, చిన్న గోత్రము కలిగిన వంశములో నుండి వచ్చిన వాడిని. అలాంటి వాడిని
నేను కూడా బైబిల్ అంటే నాకు ఇష్టం లేదు. సేవకులన్నా సేవ అన్నా నాకు ఇది చాలా వ్యతిరేకమైంది. కానీ శబరిమల వెళ్ళాను, కన్యాకుమారి వెళ్ళాను, రామేశ్వరం వెళ్ళాను, తిరుపతి వెళ్ళాను, అనేక బొమ్మల దగ్గరికి వెళ్ళా, అనేక దేవుళ్ళ దగ్గరికి వెళ్ళా. కానీ ఎక్కడా కూడా నెమ్మది లేదు, ఎక్కడా కూడా సమాధానం లేదు, ఎక్కడా కూడా ఆశీర్వాదం లేదు. ఎందుకనగా మా పూర్వీకులు ఏ రకంగా నడిచారో మా కులదైవమైన చెన్నకేశవుల స్వామినే మేము పూజ చేసేవారు. మా వారు ఆ పూర్వీకులు, మా తాతల ముత్తాత వారి బాటలోనే వస్తూ ఉండగా ఈ తరములో దేవుడు మమ్మల్ని పట్టుకున్నాడు. హల్లెలూయా. మేము ఆయన్ని పట్టుకోవాలా. మేము ఆయన్ని పట్టుకుంటే శ్రమ వచ్చినప్పుడు విడిచిపెడతాం, కష్టం వచ్చినప్పుడు విడిచిపెడతాం. కానీ ఆయన పట్టుకున్నాడు గనక ఆయన పొలములో, ఆయన పనిలో ఒక పాత్రగా వాడుకుంటున్నాడు. హల్లెలూయా. అసలు నిజమైన దేవుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. అందరూ దేవుళ్ళు అంటున్నారు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని మన వాళ్ళు అంటూ ఉన్నారు. మరి ఆ రోజున అనేకమైన దేవుళ్ళు ఉన్నారు, అనేకమైన పాండిత్యం కలిగిన వారు ఉన్నారు. వారందరూ కూడా వారి వారి దేవుళ్ళు పేరు పెట్టకుండా సృష్టికర్త అయిన క్రీస్తునే, క్రీస్తు పేరే పెట్టారు. క్రీస్తు శకం, క్రీస్తు 100వ కీర్తన 3వ వచనం ప్రకారముగా యెహోవాయే దేవుడని రుచి చూసి తెలుసుకున్నాకే బైబిల్ పట్టుకున్నా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఎవరు? దేవుడికి ఉండవలసిన లక్షణాలు ఉంటాయి. సృష్టికర్త అయిన యేసు ప్రభు వారు ప్రాణం పోసాడే కానీ ప్రాణం తీలా. మీరు దేవుళ్ళు అనుకుంటున్న వారందరూ కూడా ప్రాణాలు తీశారు, యుద్ధాలు చేశారు, రక్తపాతముగా కాదు. సృష్టికర్త అయిన యేసు ప్రభు మనందరి కోసం రక్తం కార్చాడు, కానీ ఎవరి రక్తం ఆయన కళ్ళ చూడలా. హల్లెలూయా. అలాంటి దేవుడు నేను ఎలా వచ్చాను అంటే, నా పెద్ద కుమార్తెకి బలహీనత వచ్చింది. నా పెద్ద కుమార్తెకి, నాకు 2 కుమార్తెలు, 1 కుమారుడు. ఆ పెద్ద కుమార్తెకి బలహీనత వచ్చినప్పుడు ఎక్కడెక్కడికో తిరిగాం, ఎక్కడెక్కడికో చేశాం. పౌలు గారు చెప్పినట్టుగా దౌర్భాగ్యుడిలో నేను మొదటి వాడిని. ఎక్కువగా మత్తుపానీయానికి అలవాటు పడిపోయి ఆ బిడ్డను చూసి దిగులు పడుతూ ఎంతగానో చింతిస్తూ ఉన్నాం. ఒకే ఒక రోజున హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్ళినాక రూములు లేవు. రూములు ఉన్నా మా దగ్గర ధనం లేదు. చెట్టు కింద ఈ అట్టపెట్టెలు 3 బాక్సులు తీసుకుని నేను, నా భార్య, నా కుమార్తె ముగ్గురు లైన్గా వేసుకుని ఆ రాత్రి కాలంలో నిద్రించాం. ఏకుజామునే లేచి నా భార్య, నా కుమార్తె వేడి చేర్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు, దుఃఖించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అన్న ఎలా కుండ కుమ్మరించిందో ఆ సమయకాలంగా చేస్తూ ఉన్నారు. నేను అన్నాను, మా మీ దేవుడు నా దేవుడు కాదు సుమా, మీ దేవుడు నా కుమార్తెని బాగు చేస్తే స్వస్థపరుస్తనే మాట తెలియదు. బాగు చేస్తే మీ అమ్మట నేను ప్రార్థనకు వస్తా, మీ అమ్మటే ప్రార్థనకు వస్తానని ఆ నిమ్స్ హాస్పిటల్ 6 బయట చెట్టు కింద నేను తీర్మానించుకున్న. హల్లెలూయా. అని సమీపముగా ఉన్న కాకానిలో ఆర్ఎస్రాయల్ గారని ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. పాండిత్యం కలిగిన వాడు, చెన్నై నుండి వచ్చినవాడు. అతడు అన్ని జనాంగముల నుండి వచ్చిన వైశాసుల నుండి వచ్చాడు. ఆయన దగ్గరికి వెళితే ఆల్ నైట్ ప్రార్థనలో
ఒక ప్రవచనం కలిగిన ఒక స్త్రీ మాట్లాడింది. ఓ నా కుమారుడా, నా పేరు పెట్టింది. ఓ నా కుమారుడైన కేశవరావు, నీ కుమార్తె నరం తెగింది, ఆ నరాన్ని నేను అంటిస్తా, నువ్వు నన్ను ఎమ్మడిస్తావా అంది. ఎమ్మడించటం నాకు తెలియదు, ప్రార్థన తెలియదు, పాటలు రావు. కానీ నా పక్కన ఉన్న సహోదరులు అన్నారు, ఎమ్మడిస్తానని చెప్పు అన్నారు. వారు అన్నారని నేను కూడా అమ్మ ఎమ్మడిస్తాను అన్న. ఆ రాత్రి కాలంలో అనేక హాస్పిటల్కి తిరిగాను, అనేకమైన ధనాన్ని వెచ్చించాను. రక్తధార కట్టిన స్త్రీ ఎంత ధనం ఖర్చు పెట్టిందో నాకు తెలియదు, కానీ నా కుమార్తె కోసం నేను ఎంతో ధనం ఖర్చు పెట్టాను. ఆ ఒడంబికి చేసినాక, దేవుడిని ఎమ్మడిస్తానని తీర్మానించుకున్నాక, ఆ రోజు నుండి ఈ రోజు వరకు నా కుమార్తెని దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున నాలో ఉన్న చెడు అలవాట్లన్నీ కడుక్కోవటానికి, తీసివేయటానికి 1 సంవత్సరం పట్టింది. ఎంత పట్టింది? 1 సంవత్సర కాలం. ఎప్పుడు కూడా సిగరెట్లు తాగుతుండేవాడిని, మందు తాగుతుండేవాడిని, అనేకమైన చెడు అలవాట్లకి అపవాది నన్ను వాడు కౌగిలించుకుని ఉన్నాడు. కనపడ్డా రాయికెల్లా మొక్కేవాడిని, కనపడ్డా దానికెల్లా కూడా ఎండాలు పట్టినట్టుగా ఉండేవాడు. నిమ్మకాయలేసి దండలు, అనేకమైన దుష్టకార్యాలు చేసిన వాడు. ప్రభువు కృపను బట్టి, ఓ నా కుమారుడా, నిన్ను నేను ఏర్పరచుకున్నానని అననీయతో దమస్కో దగ్గర మాట్లాడాడు కదా. సౌలు పడిపోయాడు దమస్కో దగ్గర. 3 రాత్రులు 3 పగళ్ళు అతడు నేత్రాలు లేకుండా చీకటిలోనే ఉన్నాడు. అప్పుడు సృష్టికర్త అయిన దేవుడు నా ప్రభు, నేను ప్రకటిస్తున్న నా యేసు ప్రభు అననీయని దర్శించి, అననీయా, ఫలానా స్థలములో నేను ఏర్పరచుకున్న సాధనమైన సౌలు ఉన్నాడు, ప్రార్థన చేసిరా అన్నాడు. ఏంటంట? సౌలు అంటేనే భయపడిపోతుంది క్రైస్తవులు. అతడు చిన్నలని పెద్దలని లేకుండా అందరిని కూడా హతము చేస్తూ క్రైస్తత్వం లేకుండా ఉండాలి అని ఆ రోమా ప్రభుత్వం దగ్గర ఒక తర్బీజ్ తెచ్చుకున్నాడు. అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? అతడు సాధనంగా మార్చుకున్నట్లుగా అననీయకి ప్రార్థన చేశాడు. ఆ రోజు నుండి సౌలు పౌలుగా మారి ఎక్కడా కూడా వెనక్కి తిరిగి చూడని దాఖలాలు మనకు బైబిల్లో కనిపించు. అనేక పత్రికలు రాసిన యేసు ప్రభుని ఒక్కసారే ఒకటి దొక్కదు 40 కొరడా దెబ్బలు కొట్టారు, కానీ ఈ పౌలు భక్తుడిని ముమ్మారు కొట్టారు. 40 దెబ్బలు కొడితే మరొకటి కొడటానికి వీలు లేదు. కానీ ఆ రోమా చట్టం ఏమిటంటే 39 దెబ్బలు కొట్టి మళ్ళీ 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 కొట్టడానికి అవకాశం ఉంది. 40 పూర్తి చేయకూడదు. వారి జీవో, వారి లెక్క. అలాగే నా కుమార్తె ద్వారా నన్ను ఆయన పాత్రగా మలుచుకున్నాడు, ఆయన పనివాడిగా నన్ను వాడుకుంటూ ఉన్నాడు. వాకిట్లో ముగ్గు లేకపోయినా, నా బిడ్డల ముఖాన బొట్టు లేకపోయినా, పూలు లేకపోయినా, నేను దుర్భాషలు ఆడేవాడిని నా బిడ్డలని, నా భార్య దేవుడు నెరిగిన బిడ్డ. ఈ బిడ్డ ఆర్శ్యములో పెరిగి, ఆర్శ్యములోనే ఆ బిడ్డ పెరిగింది బాల్యం నుండి. అలాంటి బిడ్డని ఈ పాపి అయిన నాకిచ్చారు, నాకు జతపరిచారు. ఎందుకో తెలుసా? పరిశుద్ధురాలైన ఆ బిడ్డ చేత పాపినైన నేను మార్చబడాలి అంటే ఆ బిడ్డ జత కావాలి. నా వివాహం కూడా బ్రాహ్మణులతో జరిగింది, బెల్లము జీలకర్ర పెట్టి జరిగింది. అయినా
ఆ బిడ్డ ఒప్పుకుందంటే చాలా గొప్ప విషయం ఇప్పుడు అనుకున్న, అప్పుడైతే తెలియలేదు. కానీ అలాంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు, ఆయన పాత్రగా మార్చుకుని అనేక టీవీ ఛానల్లో, అనేక సభల్లో, అనేక స్థలాలలో ఆయన జెండా ఎగరేయటానికి నన్ను వాడుకుంటున్నాడు. ఎందుకంటే ఆయనను మోసే గాడిదగా నన్ను చేసుకున్నాడు. హల్లెలూయా. ఎవరిని మోస్తున్నాను? మోడీ గారిని మొయ్యట్లా, మా రాష్ట్ర మంత్రులను మొయ్యట్లా, సృష్టికర్త అయిన దేవుడిని మోస్తున్నా, నా కోసము ప్రాణం ఇచ్చిన వాడిని మోస్తున్నా, నన్ను మార్చుకున్న వాడిని మోస్తున్నా. ఆయనదే భూదిగంతముల నివాసులారా నా వైపు తిరిగి రక్షణ పొందమని యెషయా గ్రంథము 22లో 45-22లో చెప్పినట్టుగా అనేక బిడ్డల దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు చెప్పటానికి, దేవుని చెప్పినది వారికి చెప్పటానికి ఒక చిన్న సాధనముగా ఆయన పొలములో నన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ తెనాలి పట్టణం నాది కాదు, ఈ ప్యారిస్ అనేది నాది కాదు. ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించిన నాకు ఈ తెనాలి ప్యారిస్ అనే దానిలో ఒక మందిరం ఇచ్చి, ఒక పేరిచ్చి, చంద్రబాబు కూడా నెత్తి మీద చెయ్యి పెట్టి ప్రార్థన చేసే వాక్యం ఇచ్చాడు. హల్లెలూయా. అంటే చంద్రబాబు భక్తుడని కాదు, మా రాష్ట్రానికి, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక సీఎం. ఒక 4 మతాల వారిని పిలిచారు. క్రిస్టియన్స్ని పిలిచారు, బుద్ధుల్ని పిలిచారు, ముస్లిమ్స్ని పిలిచారు, హిందువుల్ని పిలిచారు. ఈ 4గురిని పిలిచి ఈ నలుగురుగా ఆయన మీద ప్రార్థన చేశాం. నేను బిడింగానే చేశా. ఒక పరిశుద్ధమైన వాడికి ప్రార్థన చేయాలి, కానీ ఇలాంటి వారికి అనుకున్నా. అప్పుడు అననయ్య గుర్తొచ్చాడు నాకు. హల్లెలూయా. అననయ్య ఏమన్నాడు, అయ్యా ప్రభువా, సౌలు ఎలాంటి వాడో మీకు తెలుసుగా అయ్యా, మన వారిని ఎంతమందిని పొట్టన పెట్టుకున్నాడో తెలుసు కదయ్యా అని పంచుకుంటూ, నేనున్నాను నువ్వు వెళ్ళమని చెప్పినట్లుగా ఆ మాటల ద్వారా అతడితో నేను పాలువారయ్యా. వారు కానికిచ్చింది కానికిపోయింది పక్కన పడేద్దాం, ఒక అన్యుడి మీద అష్టనిష్టేపాలతో ప్రార్థన చేశాం. ఆయనతో ఫోటో దిగాలని మా పక్కన వాళ్ళందరూ కూడా దిగారు. నాకు ఆ భాగ్యం వీళ్ళ దేవుడు చాలు. ఒక అభిషక్తుడితో ఫోటో దిగాలి, ఒక అభిషక్తుడితో స్నేహం చేయాలి, అది నా తండ్రికి ఇష్టం. లోకస్తుడు ఇవాళ నీతో ప్రార్థన చేయించుకుంటాడు, రేపు మసీదుకి వెళ్తాడు, ఎల్లుండి ఇంకో స్థలానికి వెళ్తాడు. అతనితో నాకు సాంగత్యం ఏంటి? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనములు అంటాడు కదా, సరస్వత్తులైనా, పోకిరి మాటలైనా, బూతులైనా పరిశుద్ధులకు తగదు అని సెలవిస్తున్నాడు పౌలు భక్తుడు. భక్తుడైన సొలొమోను చూసి మనం ఏమి నేర్చుకున్నాం? సొలొమోను జ్ఞానవంతుడు, సొలొమోను దేవుని చేత 2 దీవెనలు పొందినవాడని చెప్పుకుంటున్నాం. ఆ దీవెనలు కాపాడుకున్నాడా? కనిపించిన స్త్రీనెల్లా వివాహం చేసుకుని భ్రష్టత్వానికి దిగిపోయాడు. వారి తండ్రి అయిన దావీదు ఒక తప్పు చేసి 51వ కీర్తనలో చూస్తాం, పరుపు తేలినంతగా అతడు దేవుని దగ్గర పోరాడాడు. మరి ఇతను ఏ పోరాటం లేకుండా జ్ఞానాన్ని పొందుకున్నాడు, సిరిని పొందుకున్నాడు, కానీ అలాగే అపవాది వేసిన దారిలో తప్పిపోయాడు. సాంఖ్య గ్రంథంలో కొన్ని చాట్లు మనకు కనిపిస్తాయి. బాలుడు నడవలసిన తోవలో వాడు నడిస్తే పడిపోడయ్యా, వెనక తిరగడయ్యా అని చెప్తారు. మరి దావీదు భక్తుడు కాదా? దావీదు యేసు ప్రభుకి పూజ చేయలేదా? భజన చేయలేదా? మరి అలాంటి వారి వంశంలో నుండి వచ్చిన వాడు రోడ్లంతా పిచ్చి మొక్కల్లాగా ఎందుకు అయిపోయాడు? ఇశ్రాయేలుకి 3వ రాజుగా నియమించిన ఈ సొలొమోను భ్రష్టుడైపోయాడు. నీతి కలిగిన వాడు ఎవరు అంటే యేసు. హల్లెలూయా. క్రైస్తవులందరికీ కూడా
మాదిరిగా ఉన్నవాడు యేసోబు. అలాగే మనమందరం కూడా ప్రభు నామములో ఉండాలి. అనేక బిడ్డలకి రాకడ సమీపముగా ఉంది. మత్తయి సువార్తలో సెలవిచ్చినట్టుగా రాజ్యం మీదకి రాజ్యం లభిస్తుంది. అక్కడక్కడ కరువులు, యుద్ధాలు, సమాధానం లేదు. భార్యాభర్తలకు సమాధానం లేదు, తల్లిదండ్రులకు సమాధానం లేదు, అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా సమాధానం అనేది అపవాది మింగి వేసేసాడు. బ్రతుకుతున్నామని పేరుంది, కానీ మృతులుగానే ఉంది మన జీవితం. ఏ ఎదుగు బతుకు లేదు. పేరుకు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. మా తండ్రి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని చెప్పుకున్నాం. మరి రాజులకు రాజు అయిన వాడివి నీవెలా ఉండాలి? యువరాజుగా ఉండాలి, యువరాణిగా ఉండాలి. మన కుటుంబంలో, మన సంఘాలలో బలహీన పడిపోతున్నాయి. ఎందుకని అంటే నీలో పరిశుద్ధాత్మ లేదు, నీలో ప్రార్థనాత్మ లేదు, నీలో ప్రభువుతో పోరాడే అనుభవం లేదు. పేరుకు మాత్రము చావుకురాలనే, విశ్వాసనే, కానీ నీలో ఏమి లేదు? ప్రార్థన లేదు. ప్రార్థన నీ స్థితిగతిని మార్చేసింది. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా, యేసయ్యా అని ప్రార్థన చేసేవాడు లేరు దేవుడికి. ఎప్పుడు చూసినా విశ్వాసులు కూడా గవిని దాటి లోనకి రాగానే ఒక బంగారపు గవిని, బంగారపు నిధిని తోక్కున్నట్టుగా, ప్రభా మా అబ్బాయికి పెళ్లి కావాలి, ప్రభా మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, నాకు కారు కావాలి అని ఇవన్నీ అడుగుతాను. ఏమడుగుతారు? సిలువలో వేసిన ఇరువురు దొంగలు, ఎడవైపు ఉన్నవాడు కోరికలే మన కోరికలు. దేవుణ్ణి అడిగి ఏమడిగాడు యేసు ప్రభు? నువ్వు నిజముగా దేవుని కుమారుడు అయితే, నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే నీవు రక్షించి మమ్మల్ని రక్షించు అన్నాడు. అది ఆ సిలువలో నుండి తప్పించుకోవటానికి. మనం అడిగేవి కూడా భౌతికమైనవి. నీకు ఏది కావాలో ఆయనకు తెలుసు, ఏది ఇవ్వాలో నీకు తెలుసు, ఆయనకి తెలుసు కదా. మన తలలో ఎంట్రుకైనా నేలకి రావాలంటే తండ్రి అనుమతి కావాలి. నీ నాలుకకు మాట రాకముందే ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. ఏదో ఫోన్ అండి, ఎక్కడో అమెరికాలో ఉంటే ఇండియాలో ఉండి మాట్లాడుతున్నాం. ఎక్కడిది టెక్నాలజీ? దేవుడి మనకి దయచేశాడు. హల్లెలూయా. అంత కాలములో, గత కాలములో ఓడల్లో ప్రయాణం కొన్ని మాసాలు, కొన్ని దినాలు పట్టాయి. ఇప్పుడు ఎంత కొన్ని గంటల్లోనే ఆ ప్రదేశానికి వెళ్తున్నారు. వారు కోరుకున్న ప్రదేశానికి వెళుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఇదంతా ఏంటి? టెక్నాలజీ. ఈ టెక్నాలజీ అక్కడి నుంచి వచ్చింది, దేవుడే ఇచ్చాడు మనకు. దానిని దేవునికి వాడుతున్నావా? దేవుని పనికి వాడుతున్నావా? నీకు వాడుకుంటున్నావో నీకు నువ్వే పరిశోధించుకో. అర్థం చేసుకుందాం, వాక్య భాగంలోకి వెళ్దాం. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన మా యేసయ్య, మా బిడ్డల ద్వారా మమ్మల్ని మీరు మలుచుకున్నందుకు నీకు వందనాలు. నీ పాత్రగా నాయన మీరు మార్చుకున్నారు, నీకు వందనాలు. నీ కృపలో నాయన సాక్ష్యం బిడ్డలు మీరు దీవించండి, సాక్ష్యం చెప్పిన నన్ను నైనా బలపరిచి నీ పొలంలో, నీ పనిలో నాయన నన్ను ఒక బలమైన సాధనంగా మీరు వాడుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. అందరూ కూడా మీ జీవ గ్రంథాలు తెరవండి. కొద్ది నిమిషాలు మనము దేవుని మాటలని విందాం. వాక్యము మనల్ని బతికిచ్చిద్ది. 8:06 అయింది. మరి మీ టైం ఎంతో నాకు తెలియదు, కానీ ఇండియాలో టైము 8:06. అందరూ కూడా
జీవ గ్రంథాలు తెరవండి. పేతురు రాసిన మొదటి పత్రిక దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరూ కూడా తీయండి. నేను చెప్పినవి ఉన్నాయో లేవో పరిశోధించండి. ఎబ్రీ బిడ్డలు సేవకుడు బోధించేటప్పుడు అవి ఉన్నదా లేదా అని పరిశోధించేవారంట. మీరు కూడా ఈ లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలు, ఈ జూమ్లో ఉన్న బిడ్డలు, మీరు మీ కుటుంబాలు కదిలించబడాలి, మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి. మీరు రక్షణ పొందకపోతే యేసు నామములో రక్షణ పొందాలి. అది నా కోరిక, అది నా ఆశ. అందరూ కూడా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు చదవగా విందాం. ప్రియులారా, మీరు పరదేశులను ఆ యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాస్తులను విసర్జించి అన్ని జనులను మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషించుతారో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి. చాలు, అక్కడ ఆగుదాం. పరిశుద్ధుల మహోన్నతుడ జీవాధిపతి, జీవము కలిగిన యేసయ్య, వాక్యం నీది, సమస్తము నీదే కనుక నీ బిడ్డలతో నాయన, దూరదేశంలో ఉన్న బిడ్డలతోనూ ఇక్కడ కూడి ఉన్న బిడ్డలతో మీరే సూటిగా మాట్లాడి నీ సులువు చోట నన్ను మరుగుపరచమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. నీ సక్రియను చూడాలి. నీవు ఏమి చేస్తున్నావో, ఏమి తింటున్నావో, ఏమి ధరిస్తున్నావో, ఎలా ఉన్నావో నీ కుటుంబాన్ని అనేక మంది పరిశోధిస్తారు, అనేక మంది శోధిస్తారు కూడా. ఇక్కడ ఈ పేతురు భక్తుల్ని 2 భాగాలు చేద్దాం ఈ రోజున. ఆయన మొదటి స్థితి గొంగెల పురుగు స్థితి, రెండో స్థితి సీతాకోక చిలుక, ఆకర్షించేవాడిగా ఉండేవాడు. ఈ పేతురు గారు అంటే మనకి ఏం గుర్తొచ్చింది? దుడుకు పేతురు. ఏ పేతురు? దుడుకు పేతురు. ఉరవడిగా మాట్లాడేవాడు, వాగ్దానాలని ఆపకుండా విడిచేవాడు అని అర్థమైంది. మరొకటి కూడా అబద్ధమైంది. అంతలా పేతురు గారు భక్తుడే. ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు? ఏమో ముమ్మారు అబద్ధం ఆడాడని తెలుసు. పేరుకి మనం క్రైస్తవులమే. పాలకూరలో ఎంత పాలు లేవో ఈనాడు క్రైస్తత్వంలో అంత విశ్వాసం బలహీనపడిపోయింది పేతురు గారి లాగా. ఈ పేతురు గారు ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభు వారు పిలవగానే ఆ వల విడిచిపెట్టాడు, తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయనతో ఎమ్మడించాడు. మంచిదే. మీరు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మ పొంది మందిరంలో చేర్చబడుతున్నారు. మంచిదే. సేవకుడికి సేవకురాలకి లోబడుతున్నారు. మంచిదే. కానీ మీలో ఆత్మక్రియ లేదు. హల్లెలూయా. ఆత్మ లేనివాడు నా వాడు కాదని బైబిల్ చదివిస్తుంది. ఆత్మ లేకపోతే, పరిశుద్ధాత్మతో నీకు సాంగత్యం లేకపోతే పరలోక ప్రవేశం లేదు. అది తెలియటిల్లా. నామకార్థ భక్తి ఈ పేతురు గారి లాగా నామకార్థ భక్తిగా మన ప్రయాణం వెళుతూ ఉంది. పేతురు గారు ఏం చేశాడు? యేసు ప్రభుతో ఉన్నాడు, చేపలు తిన్నాడు, రొట్టెలు తిన్నాడు, ఆయన చేసిన అద్భుతాలని కన్నులారా చూశాడు. కానీ ఇతడిలో ఏమి లేదు, పరిశుద్ధాత్మ లేదు. పేరుకు క్రైస్తవుడే, యేసుప్రభుడు తిరుగుతూ ఉన్నాడు, యేసుప్రభుని ఎమ్మడిస్తూ ఉన్నాడు. కానీ ఇతడికి ఏమి లేదంట, పరిశుద్ధ అనుభవం లేదు, పరలోకి వెళ్ళే అనుభవం కూడా లేదు. మత్తయి సువార్తలు అంటాడు కదా, ఆత్మ లేకపోతే మీకు మాకు పాలు లేవురా బాబు, నా తండ్రి ఎదుట వీరెవరో నాకు తెలియదని అంటాడు. అలా కాకుండా ఈ పేతురు భక్తుడు ఎప్పుడు ఇతడు గొంగెల పురుగు నుండి విడుదల ఎప్పుడు పొందాడు? మనం కూడా ప్రార్థనకి వెళ్తున్నాం, పేరుకి ప్రార్థనకి వెళ్తున్నాం, ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాం, సభలకు వెళ్తున్నాం. కానీ మనలో ఏమీ లేదు, ఆత్మ లేదు, దేవుని క్రియలు లేవు. మన పిల్లలు మన మాట వింటల్లా, మన భర్త మన మాట వింటల్లా, మన భార్య మా మాట వింటల్లా. కానీ క్రైస్తవులే.
మరి రేపు పిలిస్తే ఎక్కడమ్మా? రేపు పిలిస్తే నీ కుటుంబం ఎక్కడా? ఆ రాముని పిలిచాడు కదా తండ్రి అయిన యెహోవా, ఆదామా నా కుమారుడా ఎక్కడా? ఎక్కడ ఉన్నాడు ఆయన? ఎక్కడ ఉన్నాడమ్మా? చెట్టు చాటునున్నాడు. ఎందుకు చెట్టు చాటును ఉండాల్సి వచ్చింది? అన్నిటిని కూడా 6 దినాలు కలుగునుగాక అని కలగ చేసిన సృష్టికర్త అయిన యెహోవా తండ్రి అతను ఏం చేశాడు? మట్టిని పిసికి బొమ్మని చేసి జీవాయువును ఊది తన స్వరూపమందు చేసుకుని ముడుచుకుంటున్నాడంట, ఆనందపడుతున్నాడంట, సంతోషపడుతున్నాడంట. అలాంటి కుమారుడికి ఏం అధికారం ఇచ్చాడో తెలుసా? ఒక తోటని సిద్ధపరిచి, ఈ తోటలన్నీ నీవే, ఇది ఒక్కటి తప్పనిచ్చి, ఇది ముట్టిన రోజు నీవు సచ్చిదు అని చెప్పాడు. అవునాడు? కరాకంచికి చెప్పేశాడు, ఇవన్నీ నీవే నా కుమారుడా అని. ఇది ముట్టిన రోజే నీవు సచ్చిదు అన్నాడు. భూమి మీద, నేల మీద పాకు పురుగులు కాడ నుండి ఆకాశంలో ఎగిరే పక్షులు దాకా వీటన్నిటికీ కూడా తయారు చేసింది దేవుడే కానీ, కలగ చేసింది యెహోవాయే కానీ, వాటికి నామకరణ చేసింది మాత్రము ఎవరమ్మా? ఆదాము, మన తండ్రి అయిన ఆదాము. ఆ రోజున తన నోటికి ఏ పేరైతే వచ్చిందో ఆ పేరే ఈ రోజున మనము దానిని కొనసాగిస్తూ ఉన్నాం. మరి పేతురు భక్తుడి పరిస్థితి ఏంటి? గొంగళ పురుగులాగా ఉన్నాడే, యేసుతో ఉన్నాడే, ప్రభుతో ఉన్నాడే, ప్రభు ఇచ్చిన అన్ని చూస్తున్నాడు, తింటూ ఉన్నాడు. కానీ ఇతడిలో పరిశుద్ధాత్మ క్రియలు లేవు. క్రియలు లేకపోతే ఏమైంది? లోకం మనల్ని ఎత్తిపట్టి వీరు దేవుడు ఏమయ్యాడు అని దేవుని నామానికి అవమానం వచ్చింది. అలాంటి స్థితిలో ఉన్నాడు పేతురు గారు. మనము కూడా అలాంటి స్థితిలో ఉన్నాం. ఆదివారం వస్తే ప్రార్థనకి వెళ్తూ ఉన్నాం, ఉపవాసం, కూడికలు అన్నిటిలో ఉంటున్నాం. మందిరానికి వెళ్ళినా మనసు మారదే, బోధలింది విన్నా బుద్ధి మారదే. తండ్రి చెప్పాడు, అయ్యా ఇవన్నీ నీవే అని. అన్నిటి మీద అధికారం ఇస్తే దుష్ట సాంగత్యానికి చెవొక్కింది తన భార్య. దానిని సమర్థించాడు తండ్రి అయిన ఆదాము. చెప్పాడు కదా, కుయుక్తులు కలిగిన అపవాది వచ్చి తన భార్యని మోసగించిందని తెలిసి కూడా ఆ పండెందుకు తిన్నాడు? మనందరాన్ని భ్రష్టత్వానికి అప్పగించాడు. ఆ పండు తిన్నాడు కాబట్టినే చెట్టు చాటుకెళ్ళాడు. దేవుని మాటను పక్కన పెట్టాడు కనుకనే చీకటిలోకి వెళ్ళిపోయాడు. వెలుగైన ఈ తోటలో నుండి వెలపలకి పంపించేశాడు. హల్లెలూయా! ఎలుగైన దేవుడి దగ్గర నీవు ఉంటున్నావు, కానీ నీ ఇంటిలో ఎలుగుందా? నీ ఇంటిలో ఒక దీవెన ఉందా? నీ ఇంటిలో ఒక స్వచ్ఛత కార్యాలు కన్నులారా చూస్తున్నావా? అన్నా వచ్చింది తండ్రి దగ్గరికి. అన్న ఎవరన్నట్టుగా నాయకు చూస్తున్నారు. అన్న బైబిల్ అన్నమ్మ. ఆమె తండ్రి సన్నిధికి వెళ్ళి అనేక ఆటుపోట్లు భరించిన బిడ్డ తన తోడు కోడలు ఇబ్బంది కలగ చేస్తుందని ఒకరోజు మందిరంలోకి వెళ్ళి తన హృదయాన్ని కుండలాగా తండ్రి దగ్గర కుమ్మరించింది. ఎలా? కుండ కుమ్మరిస్తే ఇంకేమీ ఉండదు దాంట్లో. కుమ్మరించి యేసుతో పోరాడి, యెహోవాతో పోరాడి, పరిశుద్ధాత్మతో పోరాడి ఒక బిడ్డని తెచ్చుకుంది. హల్లెలూయా! ఏం తెచ్చుకుంది? ఒక బిడ్డని తెచ్చుకుంది. మరి నీవేం తెచ్చుకుంటున్నావు? పేరుకి క్రైస్తవుడు అంటున్నావు, నీ ఇంట్లో చీకటి, నీ ఇంట్లో సమాధానం లేదు. ఎందుకనంటే ఈ పేతురు జీవితం లాగానే ఉంది నీ జీవితం. ఈ పేతురు రూపాంతరం ఎప్పుడు పొందాడో చూద్దాం. అపోస్తుల కార్యంలోకి రండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం
1-2 వచనాలు చూద్దాం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు ఆ అందరూ ఒక చోట కూడి ఉండేది. ఆ అప్పుడు వేగముగా వినిచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండిను. చాలు, హల్లెలూయా అందరం చెప్దాం, హల్లెలూయా. ఎందుకంటే ఈ 120 మంది మేడగదిలో కూడి పరిశుద్ధాత్మని కనిపెట్టుతూ ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలని ఆయా భాషలు కలిగిన వారు ఆయా ప్రాంతాల నుండి ఇక్కడ ఏం చేస్తున్నారు? యేసుకి భజన చేస్తున్నారు. వారిలో పేతురు ఉన్నాడు. అప్పుడు ఈ పేతురు గారి మీద కూడా ఆ పరిశుద్ధాత్మ అగ్నితో ఆవరించింది. అప్పటి నుండి పేతురు ఎలా ఉన్నాడో తెలుసా? గొంగళ పురుగు జీవితాన్ని పాతిపెట్టేసి సీతాకోక చిలుకగా అందరినీ ఆకర్షించేవాడిగా ఈ పరిశుద్ధాత్మ శక్తి అతడిని అలంకరించి అతడిని కమ్మిందని కూడా జరగలేదు. ఆ ఇల్లంతా కమ్మినట్టుగా వారి హృదయాలు తెరవబడి నానా భాషలు మాట్లాడి ఆయా ప్రాంతాలలో వచ్చిన వారందరూ కూడా పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు. వారి ఆత్మలో క్రియలు ఎన్నో ఎన్నో కొలతలేనివి పేతురు భక్తుల్లో మనం చూస్తాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ శక్తి ఎక్కడిది? మేడగది అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవం. అక్కడ నుండే పేతురు నడుస్తుంటే స్వస్థతలు, పేతుర్ని తాకితే స్వస్థతలు. గుంపులు గుంపులుగా సీతాకోక చిలుకని ఎలా అందరూ ఇష్టపడతారో ఈ పేతుర్ని, ఈ చేపలు పట్టుకున్న ఆయన్ని, మాట తప్పిన ఆయన్ని, ముమ్మారు అబద్ధం ఆడిన ఆయన్ని గుంపులు గుంపులుగా ఎమ్మడిస్తున్నారంట. హల్లెలూయా. ఎలా? గుంపులు గుంపులుగా. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథము దాకా 3 గుంపుల వారు ఉన్నారు. ఒకరు యేసు ప్రభు అమ్మటుంటే ఆహారం దొరికి తినేవారు, ఒకరు ఆయన అమ్మట ఉంటే నా రోగాలు స్వచ్ఛతలు వస్తాయనే గుంపు ఒకటి, 3వ గుంపు మహా డేంజరు. ఇది రోమా ప్రభుత్వానికి యేసుని అప్పగించాలని ఆయన ఏ చెడు చెప్తాడో దానిని ఉన్న భావాలని చెడుగా చెప్పి కుంటి పిలాతికి అప్పగించాలని కుయుత్తులు కలిగిన వాడు ఈ 3వ గుంపు. హల్లెలూయా. మరి నువ్వేమో ఏ గుంపులో ఉన్నావో నాకైతే తెలియదు. స్వస్థతల కోసం వచ్చే గుంపులో ఉన్నావా? తిండి కోసం వచ్చే గుంపులో ఉన్నావా? లేక క్రీస్తుని అప్పగించే గుంపులో ఉన్నావా? అది నీకే. కానీ నీ కోసము పరలోకము నుండి వచ్చిన తండ్రిని నీవు మర్చిపోతూ ఉన్నావు. ఆ పాపము ఊబిలో నుండి బయటికి తెచ్చి మొదటి ఆదాము తప్పు చేశాడని కడపటి ఆదాము సరిచేయడానికి వచ్చాడు. ఎందుకో తెలుసా? నీ వంటి ప్రేమ ప్రార్థించకపోయినా కలవరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా ఎముడబడుతుంటాడంట ఆయన. అయ్యా అయ్యా, ఓ నా కుమార్తె, నా కుమారుడా, రండి 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 అని 2 చేతులు చాసి 24 గంటలు పిలుస్తాడంట నిన్ను నన్ను. 24 గంటలు తండ్రిని పెట్టుకున్నాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరిని క్షమించయ్యా, వీరిని క్షమించయ్యా అని విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు దుప్పటి ముసుగు కప్పుకుని ఇంట్లో పడుకున్నా, లోకముచ్చట్లో తేలిపోతూ ఉన్నా, ముసలమ్మ కబుర్లు అలంకరించుకున్నా, ఆయన మాత్రము నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నీవే లేకపోతే నేనేమైపోదునో. భక్తుడు అంటున్నాడు, యేసు ప్రభు కన్నీరు కాచకపోతే, యేసు ప్రభు రక్తం కాచకపోతే, యేసు ప్రభు చినువుకి ఎక్కపోతే, ఆయన పరిశుద్ధ స్థలంలో నుండి యేసు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ పర్వ తండ్రి భూమి మీదకి రాకపోతే ఏమిటో నా స్థితిగతి? నాకున్నవన్నీ నీ కృపా భాగ్యమే. ఈ రోజు నేను తింటున్నానంటే నీ కృపయ్యా, ఈ రోజు వస్త్రాలు వేసుకున్నానంటే నీ కృపయ్యా, ఈ రోజు నేను బతికున్నానంటే ఈ 2026
జులై మాసం 25వ దినములో నీ మాటలు ఉచ్చరించడానికి ఉన్నానంటే కేవలం నీ కృప. ఏ కృప? దేవుని కృప. అందుకే 90వ కీర్తనలు అంటాడు కదా, నీ ఆవిష్కారాన్ని అలా తగ్గించాడు. అంతకుముందు ఎంతో బాగుండేది, ఇప్పుడు ఎంతో చిన్నదిగా ఉంది. అందుకే భక్తుడైన దావీదు అంటాడు, ప్రభువా నా ఆవిష్కారాన్ని నాకు తెలియపరచవా. ఏంటంట అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? భక్తుడు 90వ కీర్తనలోకి వచ్చేటలికి ఒకడ సంవత్సరాలు వేశాడు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలముతో 80 సంవత్సరాలు అని సెలవిచ్చాడు. కానీ ఈ 60-70 సంవత్సర కాలంలో ప్రభువుకి ఎంత వాడావు, నువ్వెంత వాడుకున్నావు? అమ్మా ఒక లెక్క ఉంది. ఆ సంగతి మర్చిపోతున్నారు. సేవకులైనా విశ్వాసులైనా భూమి మీద ప్రతి మానవుడు లెక్క చెప్పవలసిన రోజు ఒకటి రాబోతుంది. హల్లెలూయా. ఆయన ఏమంటాడు తెలుసా? ఓ నా కుమారుడా, ఇంతకాలం నీకు ఆయుష్ను నేను కలగచేశాను, పొడిగించాను కదా, నిన్ను కాపాడాను కదా, నీకోసం ప్రాణం ఇచ్చాను కదా, నా కుమారుడు నీకోసమే అర్పించాను. మరి నీవు నాకేం అర్పించావు? ఆదివారం వచ్చి ఒక 10 రూపాయలు ఎత్తే సరిపోతుందా? ఆదివారం వచ్చి ఒక 100 రూపాయలు ఎత్తే సరిపోయిద్దా? అదే ఆయన కోరుకుంది. అందుకే మలాకి గంధకెత్త అంటాడు కదా, మలాకి 3:10 అంటాడు, మీరందరూ దొంగలే. ఎవరందరూ? మీరు అనుకోవచ్చు ఏంటండి పాస్ గారు, మమ్మల్ని అందరూ దొంగలు అంటున్నారేమోనని మీరు అనిపించినా దొంగలమే, నాతో సహా దొంగలమే. ఎలా? ఆయన సమయాన్ని ఇట్లా కొందరు దశంభాగం ఇస్తున్నారు, కొందరు సమయం ఇస్తున్నారు, కానీ తగ్గిమయ్యి మనం సంపూర్ణతలోకి గిలేకపోతున్నాం, బలహీనపడిపోతున్నాం. మనల్ని బలపరిచే దేవుడు ఆయన. ఎవరైనా నీ కోసము ప్రాణం ఇచ్చిన తండ్రి ఒక ఆయన ఉన్నాడు, యేసు ప్రభు. ఒకరి దగ్గర 40 కొరడా దెబ్బలు తిన్న తండ్రి ఉన్నాడు అని నీవు గుర్తెరిగితే ప్రార్థన చేస్తావు, ఆత్మతో సత్యంతో పోరాడతాం. కొంతమందిని గుంపుగా చేసి ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర అని కొందరిని కూర్చి కొందరిని భోగు చేసి దేవునికి అప్పగిస్తావు. అది దేవుడు కోరుకునేది. నీ ఎండి బంగారాలు కోరుకోవట్లా, ఏమంటా? ఎండి బంగారం అన్ని ఆయనయే, నీ అంటూ ఏమీ లేదు. ఈ మధ్యకాలంలో ఒక చిన్న ఉపమానం విన్నా నేను. ఒక తల్లికి 2 బిడ్డలు ఉండారంట. ఒక బిడ్డ ఆస్ట్రేలియాలో ఉంది, ఒక బిడ్డ ఇండియాలో ఉంది. ఈ ఇండియాలో ఉన్న బిడ్డ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది, చనిపోయింది, నిద్రించింది. అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్న బిడ్డ కోసము విమానం ఎక్కి ప్రయాణమై వెళుతుందంట ఆ తల్లి. మార్గ మధ్యంలోకి వెళ్ళినాక విమానం ఏదో ప్రమాదానికి గురవుతుందని ఆ పైలట్లు వచ్చి, అయ్యా మా చేతిలో ఏమీ లేదు, మీ ఇష్ట దైవాలకి మీరు పూజ చేసుకొని ప్రార్థన చేసుకొని అని చెప్తున్నారు. అందరూ కూడా ఘోరాతి ఘోరంగా ఏడుస్తున్నారంట. అందరూ కూడా కలవరపడుతున్నారు. అక్కడ క్రీస్తును నమ్మిన బిడ్డ ఒక బిడ్డ ఉంది. తన పెద్ద కుమార్తె దగ్గరికి వెళ్తానికి, ఆస్ట్రేలియా వెళ్తానికి సిద్ధపడిన ఆ బిడ్డ తలకుండా నిబ్బరంగా ఉండి ప్రార్థన చేసుకుంటుందంట. ప్రభువా నిశ్చితమైతే అమెరికా తీసుకెళ్ళాలి, ఆస్ట్రేలియా తీసుకెళ్ళి, లేదా నా చిన్న కుమార్తె దగ్గరికి తీసుకెళ్ళి పరలోకమని ప్రార్థన చేస్తుందంట. ఎంత గొప్ప విశ్వాసం! బాధపడే కుమార్తెను కరుణించమని వేదనతో కేక వేసే కానాను శ్రీ, గొప్పదాయ విశ్వాసం ఆమెకుందని, మాటతో చిన్నదానిని బాగు చేసెను, దాటిపోవాడు కాదు యేసు దైవము. ఆయన దాటిపోయేవాడు కాదు. ఆ పైలట్ వచ్చి అన్నాడంటమ్మా, వీళ్ళందరూ కూడా డొల్లి ఏడుస్తున్నారు,
వీరందరూ కూడా ఇంత శోకంలో ఉన్నారు, నువ్వెందుకని ఇంత నిబ్బరంగా ఉన్నామంటే, నా దేవుడు నిబ్బరము కలిగిన వాడు, నా దేవుడు సాత్వికుడు. చేరితే ఆస్ట్రేలియా వెళ్తా విమానం బాగైతే, లేకపోతే నా చిన్న కుమార్తె దగ్గరికి వెళ్తానయ్యా అన్నాను. ఎక్కడుందమ్మా నీ చిన్న కుమార్తె? పరలోకంలో. హల్లెలూయా. దేవుని చూసిన బిడ్డలకి ఎంత విశ్వాసం ఉందో చూసావా? అందుకే పౌలు భక్తుడు ఎందుకు మనకు నేర్పుతూ ఉంటాడు, సావైతే లాభం. ఎవరికి లాభం అన్నా? మన ఆస్తిని మనం సంపాదించి పెంచుకోవటానికి, పంచుకోవటానికి, తీసుకోవడానికి మన బిడ్డలకి లాభం. కానీ ఈ పౌలు భక్తుడు అంటున్నాడు, నేను ఇక్కడ కన్ను మూస్తే నా తండ్రి దగ్గర కన్ను తెరుస్తా, ఆ బంగారు వీధుల్లో కన్ను తెరుస్తా, ఆ పులులు మేకలు ఉండే స్థలములో నేనుంటాను అనే విశ్వాసం, వీరి వద్దకే నేను పరిగెత్తుతున్నా అంటాడు. కొన్ని పత్రికలు అంటాడు కదా, క్రీస్తుని పోలి నేను నడుచుకుంటున్నా. ఎవరిని పోలి? మనం ఎవరిని పోలి నడుచుకుంటాం? కాఫీలు కొడతాను పెసలిస్టులు, మనం కాఫీలు కొడతాం పెసలిస్టు. స్టూడెంట్స్ పిల్లలు కాఫీలు కొడతాంగా. ఈ పెద్దవారు కూడా ఆమె ఆ చీర కొందంటే అదే చీర కొనాలేమో, ఆయన ఆ డ్రెస్ కుట్టించాడంటే అదే డ్రెస్ కుట్టించాలి. ఆ డ్రెస్ కోసం, ఈ చీర కోసం ప్రయాసపడతావు కానీ నాలో పరిశుద్ధాత్మ ఉందా లేదా ప్రభువా, నా కుటుంబం నీ సన్నిధానంలో, ఈ గొర్రె పిల్ల జీవ గ్రంథంలో నా కుటుంబంలో పేర్లు ఉన్నాయా లేవా అని దేవుని దగ్గర పోరాడం. అది ఆత్మతో సత్యంతో పోరాడే పోరాటం. ప్రభువా, నేను నా భర్తని సన్నిధానంలో ఉంటున్నామయ్యా, మంచిదే, కానీ నా పిల్లలు రోడ్డు అంటే పిచ్చి మొక్కలాగా ఉంటున్నారయ్యా, మందిరానికి రావటం లేదయ్యా, లోక సహవాసాలతో వారు జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారని క్రీస్తు దగ్గర పోరాడుతున్నావా? నీలో ఏమి లేదంట? ఆత్మ లేదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలోకి రండి. టైం పరిగెత్తా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదువు. మనుషులు సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. నీ మీద ఏముండాలి? వెలుగుండాలి. నీ కుటుంబంలో ఏముండాలి? దీవెన ఉండాలి. నీ సక్రియలు. కొందరు నోరు తెరిస్తే జీవపు ఓట, పరిశుద్ధాత్మ మాటలు, పరిశుద్ధమైన మాటలకే కట్టుబడిపోతారు. రాజు అన్నాడు కదా, నీ దేవుడే దేవుడు. దానియేలు, నీ దేవుడే దేవుడు. ఒక అన్యుడు అన్నాడు, ఒక అన్యుడు దేవుడిని ఎరగని వాడు అన్నాడు. దేవుడిని చూడాలని, దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆ పట్టణమంతా కూడా లోకసువార్తలో చూస్తాం. అందరికీ తెలిసిందే, నేనేం కొత్త బైబిల్ కాదు ఇది. అందరూ మీరు చదివి పక్కన పెట్టిన బైబిలే దేవుడు నాకు కూడా ఇచ్చాడు. నీ సక్రియలు, నీ నోటి మాట మధురంగా ఉండాలి. నీ నోటి గుండా వచ్చే మాట, నీ పిల్లల నడక, నీ భార్య నడక, నీ నడక అన్నిటిలో దేవుడు కనపడాలి. క్రీస్తుని ఏమన్నారు? ఇతడు యేసోపు కుమారుడు కాదా? ఇతడు మరియ కుమారుడు కాదా? వీరందరూ కూడా మనతో తిరిగిన వారే. ఇంత పాండిత్యం ఎక్కడిది అంటే సృష్టికర్త అయిన దేవుడే. మత్తయి సువార్తలు అంటాడు, మీరు నా యందు మీరు కలిసి విశ్వాసంలో పొదిగించబడితే, ఆవగింజలో సగభాగమైన విశ్వాసం కలిగి ఉంటే, ఎలాంటి సమస్య అయినా మీరు ఆజ్ఞాపిస్తే అది వెళ్ళిపోతుంది అంటాడు. అంట ఆవగింజ ఎంతలా ఉంటుందమ్మా? ఎంతలా ఉంటుంది అంటే అంత బలహీనులు అన్నమాట మనం. ఎరుకో గోడలో లాంటి సమస్యని ఇంటి ముందు ఉందేమో, ఎర్ర సముద్రం లాంటిది ఇంట్లో ఉరవళ్ళు తొక్కుతుందేమో,
వీటన్నిటిని జయించాలి అంటే నీలో ఉండాలి, పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలి. నువ్వు పరలోకం చేరాలి అంటే పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలి. పరిశుద్ధాత్మ తండ్రితో నీకు కనెక్ట్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ లైట్ వెలుగుతుంది, ఎలా వెలుగుతుంది అమ్మా? అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ వెలుగుతుంది. ప్రతి లైట్కి ప్రతి ఫ్యాన్కి 2 వైర్లు ఉంటాయి. అలాగే మనకి 2 చేతులు ఇచ్చాడు సృష్టికర్త అయిన దేవుడు. 10 దంతుల సితారతో నిన్ను స్తుతించాలి, ఇద్దరు కలిసి నడవాలి. కొందరు అంటారు, నేను ఎంత ప్రార్థన చేసినా రాడండి మా ఆయన. భర్తలు అంటారు, ఎంత ప్రార్థన చేసినా ఈ దెయ్యం మారదు. ఏమంటున్నాడు? నా భార్య అంటే దెయ్యాన్ని పోలిస్తున్నాడు. అలా పోల్చకూడదు. సిగ్గుమాని ప్రార్థన చేయమంటున్నాడు. సిగ్గుమాని అడిగాను, మా అమ్మ దేవుని సన్నిధిలో కొంత సమయం గడిపోతాం రా అని ప్రేమతో పిలవాలి. అలాగే భర్తలు కూడా పిలవాలి. ఎక్కడ చూసినా, ఏ మందిరంలో చూసినా, ఏ స్థలంలో చూసినా స్త్రీలే ఎక్కువ ఉంటున్నారు, పురుషులు తగ్గిపోతున్నారు. ఎందుకని? ఈ స్త్రీల్లో ప్రార్థన లేదు. ఈ స్త్రీల్లో 1కి 2కి 3 సార్లు పిలిచి ఆగిపోతున్నారు. ఈ పేతురు గారు ఏంటో తెలుసా? నా యేసు కాడి నా మీద ఉన్నది, నశించు ఆత్మలు నా ముందు ఉన్నవి, పిలవబడినా నేను వెనుకకే చూడను. ఆయన మీద ఏముందంట? పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే ఆవరించాడో, పరిశుద్ధాత్మ అనుభవం ఎప్పుడైతే తన మీదకి వచ్చిందో, అప్పటి నుండి కూడా వెనక్కి తిరిగి చూడలా. అనేక ఆత్మలని రక్షించటానికి, అనేక మందిని స్వస్థపరచటానికి ప్రయాసపడ్డాడు. అది నీలో ఉందా? నీవు రక్షణ పొందటం కాదు, నీ కుటుంబం రక్షణ పొందటం కాదు, నీ ఇరుగు పొరుగు వారు, నీ కుటుంబాల చుట్టూ ఉన్నవారు, నీ రక్త సంబంధికులు, వీరందరూ కూడా ప్రభువులోకి నడిపించటమే నీ పని. ప్రభు దగ్గరికి తోడుకురావటమే నీ పని. దానిని కోరుకుంటుంది దేవుడు. అది నీలో కోరుకుంటుంది. ఏంటో తెలుసా? నీలో పరిశుద్ధతను కోరుకుంటున్నాడు, నీలో ప్రార్థనాత్మను కోరుకుంటున్నాడు. నీలో ఒక గడి అయినా నాతో ప్రార్థనలో ఏకీపించలేరా అన్నాడు. ఏమన్నాడు? ఒక గడియా? మరి కొందరు తల్లులు ఉన్నారు, ఎన్ని గడిలో ఆ దేవుడికే తెలియాలి, నాకైతే తెలియదు. ఎంత బలహీనత ఉన్నా దేవుని పాదాలు విడిచిపెడతల్లా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని పాదాలు విడిచిపెడతల్లా. బ్రతుకుటకి ఇస్తే సావైతే లాభమని ఆయన ఏం చేస్తున్నారు? కావు గురించుకుంటున్నారు. కొందరు అనుకుంటారు రకరకాలైన మామిడి చెట్టుకి పళ్ళు ఉన్నాయి అనుకోండి, ఆ మామిడి చెట్టుకే ఏమవుతాయి? రాళ్ళ దెబ్బలు వస్తాయి. దేవుని పని చేస్తున్నావు కనుక రాళ్ళ దెబ్బలు తగులుతాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయని ప్రభువే చెప్పాడు. కొంతమంది సేవకులు చెబుతున్నారు, అమ్మా నువ్వు బాప్తిసం పొందు, నీకు ఒక కారు ఇస్తాడు, నువ్వు బాప్తిసం పొందు, ఒక ఇల్లు ఇస్తాడు. ఇవన్నీ దేవుని దృష్టిలో చల్లవు. హల్లెలూయా. కుడి వైపునున్న దొంగ, ఆ సిలువలో ఉన్న దొంగ ఏమి కోరుకున్నాడు? యేసు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అన్నాడు. అలా అంటున్నావా? అయ్యా నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభువా, నా బిడ్డలు దారి తప్పిపోయారు, నా యజమానుడు దారి తప్పిపోయాడు, వారిని నీ దారిలోకి తీసుకురయ్యా అని మీరు పలికగలిగితే, దేవునికి అప్పగించగలిగితే, దేవుని దగ్గర నువ్వు పోరాడగలిగితే అన్నాలాగా ఒక విజయాన్ని పొందుకుంటావు. అన్నాలాగా ఒక వరాన్ని తీసుకెళ్తావు. ఒక బిడ్డని ఎలా తీసుకెళ్ళిందో అలాగే తీసుకెళ్ళి. ఎందుకో తెలుసా? ఆమెలో ఏముంది? దేవునితో పోరాడి గెలిచే యాకోబు అనుభవం ఉంది. ఆమె ఎండి బంగారాలు ఏం అడగల, ప్రభువా నా మీద పడిన నిందని తొలగించు,
నాకు ఒక బిడ్డని ఇయ్యయ్యా, నాకు ఒక బిడ్డని ఇయ్యయ్యా, ఆ బిడ్డను నీకే ఇస్తా. ఎంత తీర్మానం అండి! మనము తీసుకోవటమే కానీ ఇటువంటి చేతగా సేవకులైన మాత్రం కూడా తీసుకోవటమే, తీసుకోవటమే, తవ్వుకోవటమే, దాచుకోవటమే, దోచుకోవటమే. అన్నాన్ని బట్టి మనం ఏమి నేర్చుకున్నాం? ఈ పేతురు గారిని బట్టి ఏమి నేర్చుకున్నాం? అంతకుముందు గొంగళ పురుగుగా ఉన్నప్పుడు అందరూ సేదరించుకున్నారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చాడో, మేడగది అనుభవంలోకి వచ్చాడో, సీతాకోక చిలుకగా ఉన్నప్పుడు అందరూ ఆకర్షిస్తున్నారు. కుటుంబాలు ఎమ్మడిస్తూ ఉన్నాయి. ఆయన ఒక్కసారి దళమెత్తితే వేలుకు వేలు, వేలుకు వేలు దేవుని వైపు తిరుగుతున్నారు. అది దేవునికి ఇష్టమైన పరిచర్య, దేవునికి ఇష్టమైన పిల్లలు చేయవలసిన పని. సేవకులే కాదండి, విశ్వాసులు కూడా కష్టపడాలి. గొర్రెని కనాలి, సేవకుడు అనడు. దేవుడు అందించిన మాటలు మీకు అందిస్తాడు సేవకుడు. మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తాడు, మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తాడు, మీ ఇరుకుల ఇబ్బందుల కోసము దేవుని పాదాలు పట్టుకుని, ప్రభువా ఆ కుటుంబంలో సమస్య ఉందని ఆయన అని దేవునితో చెప్పి ఆ సమస్య నుండి విడుదల చేసేవాడు ఆయన. అలాగే లోక సువార్తలోకి రండి. సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును కనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. ఎవరున్నారమ్మా? ఎప్పుడు వస్తాడో చెప్పలా. చర్చిలో గంట మోగానే రాలేకపోతున్నాం. కీర్తన భాగమైనాక కొందరు, ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు కొందరు సిద్ధపాటేది. అందుకే చంద్రలీల గారు ఒక పాట పాడింది. రారాజైన దేవుడు త్వరగా రానై ఉన్నాడు, సిద్ధపడుదువా నీవు ఎత్తబడుదు. ఏంటంట? సిద్ధపడితే ఎత్తబడతావు. బుద్ధి కలిగిన కన్యకల వలె క్రీస్తుతో ఎత్తబడతావు. సిద్ధపాటు లేకపోతే ఎడవబడతావని ఆ తల్లి. రెండు కళ్ళు లేవు కానీ పాటలు రచించింది. పాటలు ఈ క్రైస్తవ లోకానికి అనేకమైన ఆత్మలు వాక్యం చెప్పకపోయినా ఆ కీర్తనల ద్వారా దేవుడు పట్టుకున్నాడు. వారు దేవుడు పట్టుకున్నాడు. అసలు ఎప్పుడు వస్తాడో దేవుడు చెప్పట్లేదు కదా. అంటే నిత్యము నీవు ప్రార్థనలో పోరాడాలి. నిత్యము నీవు నీ కుటుంబము కొర్నేలి కుటుంబం వలె సిద్ధపడి ఉండాలి. అది కోరుకుంటున్నాడు దేవుడు. దేవుడు కోరుకునేది అది. ఎందుకో తెలుసా? ఆ నిత్య నరకానికి వెళ్ళటానికి తండ్రికి ఇష్టం లేదు గనక, ఆ పాపపు ఊబిలో నీవు ఉండటానికి ఇష్టం లేదు గనక ఏకైక కుమారుడిని ఆయన పంపించి ఆ పాపపు ఊబిలో నుండి బయటికి తెచ్చి నీకు కొత్త పేరు పెట్టి కొత్త జీవితాన్ని ఇచ్చి గొంగెల పురుగు జీవితాన్ని పాతిపెట్టి సీతాకోక చిలుకగా అనేక మందికి ఆకర్షించి అనేక బిడ్డకి క్రీస్తు చేసిన పనులు పంచుకోవటానికి చెప్పటానికి నిన్ను సజీవు లెక్కలో ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడనే నీలో భయం ఉండాలి. ఏముండాలి? భయం. భయం ఎక్కడైతే ఉండిదో భక్తి అక్కడ ఉండిద్ది. ఈ భయం భక్తి కలిస్తే మధ్యలో ఆయన ఉంటాడు. హల్లెలూయా. అదే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే నేను ఉంటానంటున్నాడు. నీ భారం నా భారం మనం తీసేసుకోలేము కనుక మనం అంతా ముందే ఇప్పుడు స్నానం చేసేటప్పుడు ఏం చేస్తామమ్మా? ముందు భాగమే రుద్దుతాం సొబ్బరికి పోయిందాక. వెనక భాగానికి చేతులు వెళ్ళం, వెనక భాగాన్ని చూసుకోం. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం వహిచున్నదెల్లారా, నీ భారం వెనకుందరా, ఆ భారాన్ని నా దగ్గరికి తీసుకురా, నేను భరాయిస్తా. ఎక్కడికి? 6 దినాలు మీ పని చేసుకుని 7వ దినము నా సన్నిధానానికి వచ్చి మీరు విశ్రాంతి పొందండి అంటే ఆ రోజు కూడా దొంగిలిస్తున్నారు. ఈ రోజున మా ఆయన ఇచ్చారండి, మా వారు ఆ ఫోన్ వస్తుందమ్మా, చేపలు తెచ్చాడండి, అందుకే రాలేకపోయాను. షాపింగ్కి వెళ్ళానండి, రాలేకపోయాను.
అని సాకులు చెప్పి దేవుడిచ్చే దీవెనను స్వతంత్రించుకోలేక, దేవుడిచ్చే మేలుని పొందుకోలేక బలహీనపడిపోతున్నావు. ఆయన వచ్చారు. తండ్రి నీ కోసము నా కోసము కొన్ని గిఫ్టులు తెచ్చాడు. ఆదివారం కదా, నా బిడ్డలు నా సన్నిధికి వస్తారే, ఆదివారం కదా నా బిడ్డలు నా దగ్గరికి వస్తారని ఆయన నీకు ఏది అవసరమో ఆయన తెచ్చుంచాడు. నువ్వెక్కడా? నువ్వెక్కడా? ఆదాములాగా చెట్టు చాటునుండావా? లోకముచ్చట్లో మునిగిపోయావో అది నీకే తెలియాలి. ఆ తర్వాత వచ్చి కేకలు వేస్తే ఏముంది? నోవాకి ఏం చెప్పాడు? అద్దులు చెప్పాడు, కొలతలు చెప్పాడు, ఫలానా 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 అని అన్ని చెప్పి వాడని తయారు చేసింది ఎవరమ్మా? ఎస్ఐ కాదు, మనలాంటి మనుషుడు తయారు చేశాడు. వారి బిడ్డలు, వారి కోడళ్ళు వారు తయారు చేసుకున్నారు. కానీ జలప్రళయములో పైకి లేస్తున్నప్పుడు, వర్షం ఎక్కువైపోయినప్పుడు తలుపు ఎవరేశారమ్మా? సృష్టికర్త అయిన దేవుడే తలుపేశాడు. హల్లెలూయా! ఎందుకు తలుపేశాడు ఆయన తెలుసా? మనకి బంధుప్రీతుండిద్ది. ఆయగో బాబాయ్ అని, తాతయ్య అని వరసలు లేని వరసలు కలుపుకుని ఆ తలుపు తీపించుకుని లోనికి రావాలి అని ఆలోచన కలిగి ఉంటారని సృష్టికర్త అయిన దేవుడు తెలుసు గనక ఆయనే తలిపేశాడు. ఆయన తలిపేస్తే తీసేవారు ఎవరు లేరు. అందుకని తండ్రి ఏమంటాడో తెలుసా? ఓ నా కుమారుడా, నా కుమార్తె నేనున్నా. ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడేవాడు నేనున్నా. ఈ తల్లి మరిచినా, తండ్రి మరిచినా, అందరూ మర్చిపోయినా నేను మరవని దేవుడు నేనున్నా. మరవని దేవుడు ఆయన ఉన్నాడు. మారని దేవుడు ఆయన ఉన్నాడు. యుగాలు ఉండే దేవుడు ఉన్నాడు. ఆయనని మరచి నువ్వు ఎక్కడెక్కడికో వెళ్తావు. నిజమైన దేవుడు మనకు దొరికితే, నిజమైన దేవుడిని విడిచిపెట్టి వారికి లోకములో వారికి నిజమైన దేవుడు ఎవరో తెలియలా. అందుకే యేసు ప్రభువు అన్ని ఉపమానాలుగానే చెప్పాడు. ఎందుకో తెలుసా? వారికి అర్థం కాకూడదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఒక రెండమ్మా, సమయం మరి 9. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదవగా విందాం. క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. హల్లెలూయా. ఆగుదాం, తర్వాత చదువు. ఏ మనసు అంట? క్రీస్తు యేసునకు కలిగిన, నిన్ను కన్నవాడే, నిన్ను కొన్నవాడే, నీకోసం ప్రాణం ఇచ్చిన వాడి మనసు కలిగి ఉండాలి. నీ మనసంతా గలిబిలైపోయింది, నీ మనసంతా పాడైపోయింది. ఎప్పుడు చూసినా దేవుడి మీద సొరగటమే, దేవుడి మీద కొనగటమే. నాకేమిచ్చావు, నాకు అసలు నువ్వేమిచ్చా? నీకోసం ప్రాణం ఇచ్చాడు ఆయన. నీకోసం 3 మేకులకి వేలాడాడు కదా. నీకోసం ఒకళ్ళ కొరడా దెబ్బలు తిన్నాడు, 40 కొరడా దెబ్బలు తిన్నాడు ఒకటి తక్కువ. నువ్వు ఒక్క దెబ్బన్నా తిన్నావా క్రీస్తు కోసం? నువ్వెక్కడైనా సువార్త చెప్పే సమయకాలంలో ఒక అన్యుడు వచ్చి నీ మీద చేయి చేసుకున్నాడా? దాఖలాలు ఉన్నాయా? అనుభవాలు ఉన్నాయా? పౌలు భక్తుడికి అంతా అదే. స్టెఫెను భక్తుడికి సువార్తని వెల్లడి చేస్తుంటే, సువార్తని బోధిస్తూ ఉంటే ఇంతంత లావు రాళ్ళు తీసుకుని ఏం చేశారంట? రాళ్ళు రువ్వి చంపివేశారు. చంపేటప్పుడు ఏమని ప్రార్థన చేశాడు ఆయన? తండ్రి, ఈ తప్పు వారి మీద మోయకయ్యా, వారి మీద మోపకయ్యా. ఈ ప్రార్థన ఎక్కడిది? తండ్రిని పోలి నేర్చుకున్నాడు. తండ్రి, వీరేమి చేయించున్నారో క్షమించమన్నాడు కదా. అలాగే ఈ స్టెఫెను భక్తుడు కూడా ఒక పక్కన ప్రాణము పోవుచూ ఉన్నా అంటున్నాడు, దేవుడిని వేడుకుంటున్నాడు.
దేవుడితో పోరాడుతున్నాడు. అయినను ప్రాణాన్ని లెక్క చేయలా. కొద్దిసేపు ఫ్యాన్ ఆగిపోతే మన పరిచర్య ఆగిపోతుంది. కొద్దిసేపు కరెంటు లేకపోతే, సౌండ్ సిస్టమ్ లేకపోతే పాటలు పాడేవాళ్ళు ముందుకు రారు. రేపు ఎక్కడో ఆ ధనవంతుడి దగ్గర ఉంటావు, ఆ లాజర్ దగ్గర ఉంటావు, అది నీకే తెలుసు. ఏమా ఎక్కడుంటావు? రోదన కలిగిన స్థలంలో ఉంటావా? రూపాంతరము చెంది అనేక బిడ్డలు దేవుని తట్టు తిప్పి క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఉంటావా? దేవదూతలకు తీర్పు తెచ్చే భాగ్యాన్ని ఇచ్చాడు నీకు నాకు. 24 పెద్దల మధ్యలో ఆ బంగారపు వీధులలో పురులు మేకలు కలిసి ఉండే స్థలములో ఉండటానికి సిద్ధపడు. ఎంతకాలం ఉంటావు ఈ భూమి మీద? 60, 70. ఒక రోజున ఈ భూమిని విడవలసిందే. 90 కీర్తనలు అంటాడు కదా, నరులారా తిరిగి రండి. ఏమన్నాడు? తిరిగి రండి. ఇది మన గుడారం కాదు, మన నివాసము కాదు, ఇది అద్దె గుడారము. ఈ భూమి లయమైపోయింది, ఈ ఆకాశము లయమైపోద్దని సెలవిస్తుంది కదా బైబిల్. మరి ఇంకెంతకాలం దేవుడిని దుఃఖపెడతావు? ఇంకెంతకాలం రక్షణ పొందకుండా ఉంటావు? ఇంకెంతకాలం మరొకరికి దేవుణ్ణి పరిచయం చేయకుండా ఉంటావు? ఇంకెంతకాలం ఈ గొంగల పురుగు జీవితాన్ని కొనసాగిస్తావు? సహోదరుడా, సహోదరు, ఇప్పుడైనా మారవా? ఇప్పుడైనా దేవుని దగ్గరికి రావా? ఓ మానవుడా, పాపమనే విషమున్నది లోకములో. ఏముందంట? పాపమనే విషముంది లోకములో. యేసు వద్దకు వస్తే పరలోకం. ఆయన అందుకే 2 మార్గాలను మన దగ్గర పెడుతున్నాడు. ఇది ఇరుకు మార్గము, ఇది నిందల మార్గము అని. విశాలమైన మార్గం. ధనవంతుని చూశాం కదా, విశాలమైన మార్గంలో ప్రయాణించాడు. తనకిష్టమైనది స్వీకరించాడు. తను నోరు ఏది కావాలి అంటే, తను పాదాలు ఏంటంటే అలా ప్రయాణం చేశాడు. లాజరు ఉన్నాడే, ఆయన పేరు లేదు, ఒక ఇల్లు లేదు, స్నేహితులు లేదు. ఆయన కురుపులు, ఆయనకున్న గాయాలు కుక్కలు డ్రెస్సింగ్ చేసినాయి అంట. ఎవరో కుక్కలను పంపించాడు దేవుడు. గాడిదలతో మాట్లాడించే దేవుడు రాళ్లతో కూడా మాట్లాడించగలిగిన వాడు నా దేవుడు. నువ్వు అనుకుంటున్నావు నేను శుద్ధులు చెప్పకపోతే, నేను పాట పాడకపోతే, నేను ప్రార్థన చేయకపోతే ఏమైపోతుందో అనుకుంటావు. కొందరు అంటారు, ఇప్పుడు మా సంఘంలో 2 కుటుంబాలు టౌన్ చర్చికి వెళ్ళిపోతుంది, అయినా నాకు చింతలేదు. ఎందుకు వెళ్తున్నాయి అని మీరు అడగొచ్చు. బల్లకి ముందు రోజు, బల్లకి తీసుకునే రోజు కాకుండా మరుసటి రోజు ప్రభువు దగ్గర నీ పాపాలని కనుక్కొని ఒప్పుకోవాలి. సిద్ధపాటు లేకుండా ఉంటే బల్ల ఈయనమ్మా అన్న. బల్ల ఇచ్చేటప్పుడు చేతులు ఎత్తమంటాం. అమ్మా సిద్ధపడిన వాళ్ళు చేతులు ఎత్తవుతారు. 2 ఎత్తలా. ఏంటమ్మా అంటే మేము సిద్ధపడలేదు. సిద్ధపడకపోతే ఈ మాసం కాదు వచ్చే మాసం తీసుకుందరు అన్నా. వాళ్ళు ఏం చేశారు? తిరుగుబాటు చేశారు. ఎవరి మీద? నా మీద, నా తండ్రి అయిన దేవుని మీద. ఇక్కడ నేను అష్టనిష్టాపాలతో ప్రార్థన చేస్తా, మీ కుటుంబాల కోసం ప్రార్థన చేస్తా, మీ బిడ్డల కోసము ప్రభు పాదాలు పట్టుకుంటా. ఆ టౌన్ చర్చిలు ఎవరు పట్టుకుంటారు? అసలు నేను గుర్తిస్తారా? సముద్రపులో కాకిరెట్ట లాంటి దానివి అక్కడ. ఎవరు ఎటుపోయినా అక్కడ గద్దింపు వాక్యం ఉండదు, నీ కోసం పట్టించుకునేవారు ఉండదు. ఇక్కడ నీ ఆత్మీయ తండ్రి ఒకడున్నాడు, నీ కోసము కన్నీరు విడిచేవాడు, దేవునితో పోరాడేవాడు. మీ డాడీ ఉన్నాడు ఇక్కడ.
యేకోవునే లేచి, ప్రభువా ఆ బిడ్డ కుటుంబాన్ని కాపాడయ్యా, ఆ కుటుంబం కోసం ప్రభు పాదాలు పట్టుకునేవాడు ఒక ఉన్నాడు ఆత్మీయ తండ్రి, అతడిని విడిచి వెళితే ఎవరు నష్టపోతారు? మిరియాము తిరుగుబాటు చేసింది కదా, మనందరికీ తెలుసు. మోషే మీద తిరుగుబాటు చేసిన 250 తిరుగు కుటుంబాలు, జనాంగం ఏమైపోయారు? సృష్టికర్త అయిన దేవుడు చూశాడు, నేలకి ఆజ్ఞాపించాడు, నోరు తెరిసింది భూమి, వారిని మింగివేసింది. హల్లెలూయా. ఎవరినమ్మా? తిరుగుబాటు చేసేవారు ఉంటారు. ఆ రోజున కూడా యేసు మీద తిరుగుబాటు చేశారు. ఎవరు తిరుగుబాటు చేసిన వారు? యేసు దగ్గర స్వచ్ఛతలు పొందిన వారు, యేసు దగ్గర చేపలు తిన్నవారు, యేసు దగ్గర రొట్టెలు తిన్నవారే. ఏమన్నారు? కుంటి పిలాతు అన్నాడు, ఇతడిలో నాకు ఏ దోషము కనిపించటం లేదు అని తన భార్య వర్తమానం పంపించింది. అయ్యా, రాత్రి కాలంలో దర్శనంలో దేవుడు నాతో మాట్లాడాడు, ఆ నీతి మంత్రుల జోలికి వెళ్ళొద్దు అన్నాడు. తన భార్యకు గౌరవించి ఏమన్నాడు? ఈ పాపము నా మీద, నా పిల్లల మీద ఉండకుండా ఉండునుగా కానీ చేతులు కడుక్కున్నాడు. ఈ రొట్టెలు తిన్న వాళ్ళు ఏమని పలికారు? ఈ చేపలు తిన్న వాళ్ళు ఏమని పలికారు? ఈ పాపము మా మీద, మా పిల్లల మీద ఉండునుగాక. ఎవరి మీద అంట? మా మీద, మా పిల్లల మీద అన్నారు. ఆ పాపం ఇప్పుడు దాకా ఏడుతూనే వచ్చింది. ఆ పాపాన్ని కడుక్కోవాలి అంటే నీవు గొంగలి పురుగు జీవితం విడిచిపెట్టి సీతాకోక చిలుకగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం పొంది దేవుని బిడ్డగా స్వీకరించబడాలి. నీకు ఒక కొత్త పేరు పెట్టబడాలి. నీ క్రియలను చూసి అందరూ కూడా అందరూ కూడా నీ తట్టు తిరగాలి. నిన్ను చూసి దేవుని తట్టు తిరగాలి. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా, గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకునేనా పేనిది అని నువ్వు పిలవగలిగితే నీ ఇంట్లోకి వస్తాడు. నీ ఇంట్లోకి వస్తాడు, నీ ఒంట్లోకి వస్తాడు, నీ స్థితిగతి అంతా మార్చేస్తాడు. మీరు మార్చారు కదా, ఏదైనా చేయగలడు. నీ కథ మొత్తం మార్చేసేస్తాడు, నీ కుటుంబాన్ని మార్చేసేస్తాడు, నీ జీవితాన్ని మార్చేస్తాడు. అదే 30 అంతులుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలించేటట్టుగా ఏం చేస్తాడు? ఇంతసేపు మరి అమెరికా బిడ్డలతో కానీ, జూమ్లో చూస్తున్న అనేక ప్రాంతం నుండి చూస్తున్న బిడ్డలతో మాట్లాడటానికి కారణం ఏమిటో ఒక చిన్న మాట చెప్పి మనము ప్రార్థన చేసుకుందాం. లోకాసు సువార్త 4వ అధ్యాయము 18, 19 వచనాలు చదవగా విందాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకు, పేదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించెను. ఇది కావాలి. ఇప్పుడు చెక్కిలమ్మ గారిని ఇండియాలో ఆయన అభిషేకించాడు. అమెరికా దేశంలో ఆ ఎటూరి రాణి గారిని అభిషేకించాడు. ఆత్మ ఉంది వారి మీద. అందుకే ఇంత ప్రయాస. అనేక బిడ్డలను మనం విడవకుండా క్రీస్తు వద్దకి తీసుకెళ్ళడమే తపన, ఆశ. అందుకే పౌలు అంటాడు కదా, గురి వద్దకే నేను పరిగెత్తుతున్నా. ఈ బిడ్డలు కూడా పరదేశికి పరిగెత్తుతున్నాడు. పరదేశంలో అనేక మందిని చేర్చాలి అని ఈ తల్లులందరూ ప్రయాసపడుతున్నారు. ఈ ప్రయాసకి దేవుని ఆత్మ వారి మీద ఉంది గనుక ఎన్ని బలహీనత వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ధనము ఉన్నా లేకపోయినా ఆయన పని ఆగకుండా సాగిపోతుంది. ఏమవుతుంది? ఆగకుండా సాగిపోతుంది. అందుకే నేనున్నాను నా కుమారుడా, నా కుమార్తె అని అన్నప్పుడు మీరేం చేయాలా? జలములలో పడినే వెళ్ళినా
నన్నేమి చేయవున్నా యేసయ్యా నీకే వందనాలు చెబుతూ అనేక బిడ్డలు నీ తట్టు తిప్పుతూ అనేక బిడ్డలు క్రీస్తు దగ్గరికి నడిపిస్తూ రేపు ఏం పొందాలి? మేలు కిరీటం, జీవ కిరీటం పొంది అప్పుడు వీరందరూ చూస్తారు, బలా మంచి దాసురాలా, బలా మంచి దాసురా అని దేవుని చేత మనము మేలు పొందాలి. దేవుడు కొంతమందికి పేర్లు పెట్టాడు కదా. మోషేకి ఏమని పేరు పెట్టాడమ్మా? ముగిద్దాం. నా ఇల్లంతటలో నమ్మకమైన వాడు. ఏంటానంటే ఇల్లంతటలో నమ్మకమైన వాడంట. మరి దావీదుకి ఏం పేరు పెట్టాడు? ఇష్టానుసారమైన కుమారుడు. దావీదు ఎక్కడైతే పడిపోయాడో అక్కడే దేవుడు లేపాడు. దావీదు చేసిన తప్పులని ఒప్పుకునేవాడు, కప్పుకునేవాడు కాదు, ఒప్పుకునేవాడు. అందుకే దినదినము అభివృద్ధి పడ్డాడు, దినదినము ఆశీర్వదించబడ్డాడు. ఆయన రెక్కల నీడలో భద్రించాడు. ఎక్కడ దావీదు, ఎక్కడ ఇశ్రాయేలు రాజ్యం? దావీదు పరిస్థితి ఏంటమ్మా? అద్దన్న మూట కట్టుకుని, తలపాగా చుట్టుకుని, చేతిలో ఒక కర్ర పట్టుకుని, గొర్రెల మందను తోడుకుని తీసుకుని వెలుచూ ఉండేవాడు. అలాంటి వాడిని ఏం చేశాడు? తలపాగా తీసి కిరీటం పెట్టాడు, చేతిలో కర్ర తీసి రాజదండం పెట్టాడు, రాజసింహాసనం ఇచ్చి ఇశ్రాయేలుకు 2వ రాజుగా నియమించుకున్నాడు. నిన్ను కూడా ఏ రాజుకి నియమించుకుంటాడు, ఏ బిడ్డలుగా స్వీకరిస్తాడు? దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. తలలో ఉంచండి, ప్రార్థన చేసి ఈనాటి భాగాన్ని మనం తెచ్చుకుందాం. పరిశుద్ధులమైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీ దాసురాలతో, మీ దాసులతో, మీ బిడ్డలతో మీరే సూటిగా మాట్లాడినందుకు నీకు వందనాలు. మా ఆత్మలో క్రియ ఉండాలని, మా ఆత్మ నీతో ఉండాలని, ఆత్మ పొందినాక మేము సీతాకోకచిలుకగా ఉండాలని, అయ్యా విదేశీ భక్తులను, స్వదేశీ భక్తులను, ఇక్కడ సేవ చేస్తున్న శ్రీకేలమ్మ తల్లిని, అక్కడ నాయన అమెరికాలో ఉన్న తండ్రి ఇట్టోరి రాణిని, వారి సహోదరుని వారిని కూడా నాయన మీ నామంలో ఈ పరిచర్యలో ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరైతే సహకారులుగా ఉన్నారో వీరందరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు. మరి నీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం కలుసుకుని నేను స్తుతించే భాగ్యాన్ని దయచేయండి. అల్పుడునైన నన్ను కూడా నీ పనిలో వాడుకున్నందుకు నీకు కోట్లాది స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. మాది ఒక చిన్న విన్నపం. ఇండియాలో గాబ్రియల్ మినిస్ట్రీస్ తెనాలి అని యూట్యూబ్ ఛానల్లో ఒక ఛానల్ ఉంది, ఫేస్బుక్ లో ఉంది. ఆదివారం, శుక్రవారం లైవ్ వస్తుంది. లైకులు కొట్టండి. అలాగే మా మినిస్ట్రీస్ కోసం, మా పరిచర్య కోసం మీ అనుదిన ప్రార్థనలో ఒక్క నిమిషం దేవుని దగ్గర పోరాడండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆశీర్వాదం ఇవ్వండి. తండ్రి అయిన దేవుని దీవెన, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్య సహవాసము, సన్నిధి ఇండియాలో ఉన్న బిడ్డలకు, అమెరికాలో ఉన్న బిడ్డలకు, ఎక్కడెక్కడ నుండి ఈ జూములు యాడై ఉన్న బిడ్డలందరి మీద సదా తోడైండి, ఏలి కాపాడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. వందనాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి కలుగును గాక. మరి ఈ దినం రెవరెండ్ గ్యాబ్రియల్ అయ్య గారి ద్వారా నిజంగా అద్భుతమైన వర్తమానం. ఈ అంత్యకాలంలో మరి మనం యొక్క సిద్ధపాటు ముఖ్యమై ఉన్నది. ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నాడు కనుక మనం ఆత్మ పొందుకోకపోతే మరి దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండలేము. కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి. పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉండాల. కనుక మనిషి కుమారుడు ఏ గడియనో ఏ జామో తెలియదు. ఆయన రాకడ అతి సమీపములో ఉన్నది. కనుక మనము మంచి వారం, మన సత్క్రియలు, మన ప్రవర్తన ఏ విధంగా ఉందో మనల్ని మనం పరీక్షించుకునే సమయం ఇది.
కనుక మన సత్క్రియలు, మన ప్రవర్తన, మంచితనము దేవుడు కనిపెడుతున్నాడు. మనం ఏమై ఉన్నామో ఈ దినం ఆయన కృప వలన అయి ఉన్నాం. కనుక ఈ దినం మన స్థితిగతులన్నీ పూర్వం మన స్థితి మరి గుంటలో నుండి తవ్వబడ్డామో, ఏ బండ నుండి చెక్కబడ్డామో మనల్ని మనము తిరిగి చూసుకుంటూ మనం జ్ఞాపకం చేసుకొని మరి ఈ అంత్యకాలములో దుర్దినాల్లో అపాయకరమైన దినాల్లో ఉన్నాము. కనుక అందరూ అంతటా మారు మనసు పొందాలి, దేవుని వైపు తిరగాలి, దేవునికి సమయం ఇచ్చే వారముగా మరి మనం ఉండాలి. లోకంలో మన కొరకు ఎంతో సమయాన్ని మనం వాడుకుంటున్నాం. మరి దేవునిలో గడిపిన సమయం అంతా మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రతిదానికి ఒక లెక్క ఉన్నది. ఒక దినమున మనము దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడవలసిన వారం అంటున్నాం. కనుక దేవుడు ఇచ్చే సమయాలు మనము ఈ యొక్క అవకాశాలు వాడుకుంటూ దేవుని వెంబడిస్తూ ఆయనకు సమయం ఇస్తూ ఆయన సహవాసాన్ని కోరుకుంటూ ఈ లోకంలో ఉన్నదంతా విషయమే. కనుక మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. లోకములో నుండి మనల్ని వేరుపరిచిన దేవుడు ఆయన తన రక్తం ద్వారా మనల్ని కొన్నాడు, మన కొరకు ప్రాణం ఇచ్చాడు. మరి ఈ దినం మనం దేవుని కొరకు ఏం అర్పిస్తున్నాం, ఏం సమర్పించుకున్నాం, ఏం త్యాగం చేసుకున్నాం, ఎలాంటి పరుగులో మనం ఉన్నాం. మరి ఏ రీతిగా అయితే పౌలు మరి క్రీస్తును పోలి నడుచుకున్నాడో మనము కూడా క్రీస్తును పోలి నడుచుకున్న వారంగా మనం ఉండాలి. మోషే అయితే ఇల్లంతటిలో నమ్మకస్తుడుగా కనపడ్డాడు, మరి దావీదైతే ఇష్టానుసారుడుగా ఉన్నాడు. కనుక మన సాక్ష్యం దేవుని ఎదుట ఏ విధంగా ఉంది, మనల్ని మనం పరీక్షించుకునే సమయము ఇదొక చక్కటి మరి దైవజనుడు ప్రభుని మరి అన్య కుటుంబంలో నుండి రక్షించి తన సాక్ష్యాన్ని బట్టి కూడా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అన్య కుటుంబంలో నుండి మరి దేవుడు తన అనాది సంకల్పంలోనే రక్షణ సంకల్పంలో ఉన్నారు. కనుక ఈ దినము ఆయన పాత్రగా మరి అర్హమైన పాత్రగా ప్రభు వాడుకుంటున్నారు. టీవీ పరిచర్యలు తన పరిచర్యలో ప్రభు మెండుగా మరి దైవజనుని వాడుకోవాలని కోరుకుంటున్నాం. మరి ఇంత మంచి వర్తమానము మరి ఆత్మానుసారంగా నడుచుకోవాలి, పరిశుద్ధ ఆత్మ సహాయం కోరుకుంటూ మరి మనము దేవుని వైపు తిరిగే వారంగా ఆయన మార్గంలో నడిచే వారంగా మనం ఉండాలని మరి ఎంతగానో మరి పరిశుద్ధాత్మ నడిపింపుతో మరి ఒక ప్రవచనాత్మకమైన సందేశాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. నేను ఎంతగానో ఈ దినము మరి నేను సంతోషిస్తున్నాను. మరి నేను బలపరచబడ్డాను, దేవుడు నన్ను తాకాడు అన్నవారు కూడా మన మధ్యలో ఉన్నారు. మరి ఈ వర్తమానము ద్వారా మనం ఇంకా దేవునికి చివరి దినాల్లో సమీపస్థులముగా కావాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి. ఏ రీతిగా మరి సిలువలో దొంగ నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని అని అన్నాడు. కనుక మనం కూడా దేవుని రాజ్యం వచ్చినప్పుడు ఆయనతో కూడా కొనిపోబడి గుంపులో ఎత్తబడే గుంపులో మనం అందరం ఉండాలి. కనుక మరి దేవుడి వర్తమానం ద్వారా మనందరినీ దర్శించాడు. అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఎన్ టైమ్ రివైవల్ హోలీ స్పిరిట్ మినిస్ట్రీస్ ద్వారా మరి గ్యాబ్రియల్ అయ్య గారికి నిండు వందనాలు. ప్రభు వారిని దీవించి వారి పరిచర్యను ఇంకా విస్తరింప చేయాలని కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ సమయంలో రిపోర్ట్స్ బై సిస్టర్ ఎస్తేర్ లింగాల ఫ్రమ్ న్యూయార్క్. ఓవర్ టు సిస్టర్ ఎస్తేర్ లింగాల. బ్రదర్ మన మధ్యకు రావడము, అద్భుతమైన వర్తమానం అందించాడు. మరి సిస్టర్ గ్లోరీ గారు అనేక విషయాలు పంచుకున్నారు. నేను కూడా మళ్ళీ రిపీట్ చేయడానికి సమయం లేదు కాబట్టి మరి ఈ మినిస్ట్రీ తరపున అయ్యగారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా మరి పరిచర్య కొరకు ప్రార్థన చేస్తాం బ్రదర్, మీరు కూడా ప్రార్థన చేయండి. మరి సమయము చాలా అయిపోయింది కాబట్టి నేను త్వరగా మరి గత వారము సోమ మంగళ బుధవారంలో 5 గ్రామాల మధ్యలో మరి దేవుడు అద్భుతమైన మీటింగ్స్ జరిగించారు. ఆ విషయము నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి మధ్యలో మరి మునుపురాయి సంఘ కాపరి రాము గారు ఉన్నారు. మరి కొన్ని విషయాలు దేవుడు ఎలా పరిచర్య మీటింగ్స్ ఎలా జరిగించాడో మనతో పంచుకుంటారు. నేను స్క్రీన్ షేరింగ్లో కొన్ని ఫొటోస్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. త్వరగా మనము ఇది ముగించుకుందామండి, సమయము లేదు కనుక. రాము వీడియో ఆన్ చేస్తే నెట్వర్క్ సరిగా ఉండటం లేదక్క. సరే చెప్పు మరి.
నేను స్క్రీన్ షేరింగ్ చేస్తా ఉంటాను, నువ్వు మాట్లాడు. ఓకే అక్క. ఈ సమయం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ యొక్క సాక్ష్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి ఎస్వేరక్క గారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. వినిపిస్తుందాక? చెప్పు చెప్పు. అయితే విషయం ఏంటంటే, మొన్నటి దినాన ఈ యొక్క జూన్ నెల 21వ తారీఖున జరిగిన మీటింగ్ కార్యక్రమము నేరేడు బంద సంఘములో చాలా అద్భుతంగా మీటింగ్ కార్యక్రమం జరిగింది. చెన్నై నుంచి జాన్ పాల్ బ్రదర్ వచ్చారు. చాలా మంది ప్రార్థన చేయించుకున్నారు. స్వస్థత విడుదల కూడా జరిగింది. వాళ్ళని ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళని అడిగి కూడా తెలుసుకోవడం జరిగింది. ఎలాగుంది, బాగుందా, ఎలాగున్నారు, విడుదల అయిందా లేదా అని అడగడం జరిగింది. వచ్చేటప్పుడు చాలా బలహీనతలు వచ్చి కూర్చున్నాం. ప్రేర్ చేశాక చాలా మాకు ప్రియగా ఉంది అయ్యగారు అని కూడా చాలా మంది చెప్పడం జరిగింది. ఇది నేరేడు బంద 21వ తారీఖున జరిగింది. అద్భుతమైన మీటింగ్ కార్యక్రమాలు దేవుడు జరిగించాడు. చక్కగా వాతావరణాన్ని కూడా అనుకూలపరిచాడు. అలాగే జాన్ పాల్ అన్నగారు చెప్పిన వాక్యం ద్వారా అనేక మంది బలపరచబడ్డారు. కనుక ఈ రీతిగా ఆ రోజు దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. అదే రీతిగా 22వ తారీఖున అంటే 21వ తారీఖున ఆ సాయంత్రమే మునుపురాయికి రావడం జరిగింది. రాత్రి 9 గంటలకి ఇంటికి వచ్చాం. అక్కడ 3 గంటలకి బయలుదేరితే రాత్రి మునుపురాయికి రావడానికి 9 గంటలు అయింది. 9 గంటలకు వచ్చాం. మేము ఆ రోజు 11 గంటలకి భోజనం చేసి పడుకున్నాం. 21వ సాయంత్రం రాత్రి మునుపురాయిలో. ఉదయం మునుపురాయి 10 గంటల నుంచి మీటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అలాగే 2 గంటలకి ముగించబడింది. చాలా ఇక్కడ కూడా మరి బలహీనతతో ఉన్న వారందరూ కూడా బలపరచబడ్డారు. బలమైన వాక్య సందేశము సాక్ష్యము ద్వారా జాన్ పాల్ అన్నగారు చాలా బలపరిచారు. ఆ వాక్య సందేశాన్ని విని ప్రార్థన చేయించుకున్న వారందరూ కూడా తర్వాత మళ్ళీ నాతో కలిసి మాట్లాడారు. ఈసారి ఇలాంటి దైవజనులతో మనం 2-3 రోజులు మీటింగ్ కార్యక్రమాన్ని పెట్టి చేస్తే మంచిది అని మాట్లాడడం జరిగింది. చాలా సంతోషము. అంత దూరం నుంచి మరి జాన్ పాల్ అన్నగారు వచ్చి మమ్మల్ని అందరినీ ఈ కొండల ప్రాంతాల్లో దర్శించి వాక్యం చేత బలపరిచి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి వెళ్ళారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకా ఇలాంటి మీటింగ్ కార్యక్రమాలు ఎన్నో జరగాలని మేమైతే ప్రార్థన చేస్తున్నాం, బలపరచబడుతున్నాం. అలాగే అంతేకాకుండా జూమ్ మీటింగ్ కార్యక్రమాల్లో ప్రతి శనివారం చేరి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ నేర్చుకుంటున్నాం, బలపడుతున్నాం. దేవుని పనులు ఇంకా ముందుకు వెళ్ళాలని కూడా ఆశపడుతున్నాం. కనుక ఈ కార్యక్రమాన్ని ప్రముఖంగా చేయటానికి మరి ఎస్తేరక్క గారు ఎంతో మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు, బలపరుస్తున్నారు. పరిచర్య విషయంలో ఎలా చేయాలి, పరిచర్య ఎలా తీసుకొని ముందుకు వెళ్ళాలి, విశ్వాసాలను ఎలా బలపరచాలి, ఎలా నడిపించాలన్న విషయాలు క్రమముగా మరి ఎస్తేరక్క గారు నేర్పిస్తూ, అంతేకాకుండా అన్ని విధాలుగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న అక్కగారికి మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాక్ష్యం మరి విన్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. మరి మీరందరూ ఎంతో ప్రార్థించారు ఈ మీటింగ్స్ కొరకు. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి అద్భుతంగా మరి మీటింగ్స్ జరిగించాడు. దేవుడికి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి నిజంగా మీ ప్రేయర్ సపోర్ట్ ఎంతో ఉంది కనుక మీకు కూడా ప్రార్థించిన మీ అందరు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఆ రీతిగా మీటింగ్లో కూడా మరి రాము, మరి ఇసాకు, శివ, గోపి, మరి సంఘ పెద్దలు వీళ్ళందరూ కూడా ఎంతో సహకరించి దేవుడి కొరకు ప్రయాసపడి
అద్భుతంగా ఈ మీటింగ్ జరిగించారు. మరి అక్కడున్న సంఘ కాపర్ల కొరకు మరి ప్రతి విశ్వాసికి నా తరపున ఈ మినిస్ట్రీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ప్రార్థించండి. ఈ పరిచర్య ఇంకా ఎన్నో దేవుడు యేసుప్రభు తెలవని గ్రామాల వరకు వెళ్ళాలి. మనం ఎంత నమ్మకంగా యథార్థంగా చేస్తామో, దేవుని కొరకు ఆశ కలిగి ఉంటామో దేవుడు వారికి పరిచయం అప్పగిస్తాడు, గ్రామాలను కూడా అప్పగిస్తాడు. కాబట్టి ఇది మీ ముందు దేవుడు పెట్టిన సాక్ష్యము. ఇవంతా మీరు ప్రార్థన చేస్తున్నారు. నాకు తెలుసు మీరు ఈ గ్రామాల పేర్లు జ్ఞాపకం లేకున్నా 5 గ్రామాలని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తారు. కాబట్టి నిజంగా నేను ప్రభు పేరిట మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా ప్రార్థన చేయండి. దేవుడు చిత్తమైతే మరలా ప్రతి నెల ఒక అద్భుతమైన మీటింగ్లో దేవుడు అభిషేకించిన బిడ్డలను అక్కడ నడిపిస్తూ ఇలా మీటింగ్స్ జరిగించాలా, మరి వారిని ఆత్మీయంగా విశ్వాసంలో బలపరచాలి అని మరి నేను ఆశపడుతూ ఉన్నాను. మరి మీ ప్రార్థన సహకారం ఎంతో అవసరం కాబట్టి మరి మీ ప్రార్థనలే దేవుడు ఇంత అద్భుత కార్యాలు జరిగించాడు. మరి బిడ్డలు కూడా ఎంతో ఆశతో చాలా దూరం నుంచి ఈ మీటింగ్స్కి వచ్చి పాల్గొన్నారు. దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు. మరి జాన్ పాల్ బ్రదర్ కూడా ప్రత్యేక వందనాలు. నాకు చెప్పాడు, అక్క అక్కడ రోడ్లు అస్సలు బాగలేవక్క, చాలా భయంకరమైన రోడ్లు ఉన్నాయి, నేరడు బంధాలు మునుపు రాయిల వల్ల ఎలా పరిచర్య చేస్తూ ఉన్నారు. నిజంగా అది దేవుడిచ్చిన వరమే అక్కడ పరిచర్య చేయడము. అక్కడ మరి ఆ బండి కొంచెము పక్కకు జరిగిన కింద పడితే కాళ్ళు చేతులు ఇరుగుతాయి, అలా ఉన్న రోడ్లు అక్క అవి చాలా భయంకరంగా ఉన్నాయి అని చెప్పాడు. అయినా జాన్ పాల్ బ్రదర్కి నేను ముందే చెప్పాను ఇలా ఉంటుందంటే, ఏం కాదక్క నేను వెళ్తానక్క, నేను చేస్తానని తనకున్న ఆశను బట్టి నేను ఎంతో సంతోషించాను. మరి చాలా దూరపు 12 గంటల ప్రయాణము చెన్నై నుంచి తను అక్కడికి వెళ్ళడము చాలా సంతోషం అనిపించింది. తనకున్న భారమును బట్టి దేవుడు అద్భుతంగా కుమారుని నిలబెట్టాడు. అనేక మంది ఆత్మీయంగా విశ్వాసంలో బలపరచబడ్డారని నేను విన్నప్పుడు చాలా సంతోషించాను. దేవుడు నిజంగా మన ప్రార్థనలు విన్నాడు, ఇలాంటి అద్భుత కార్యాలు జరిగించాడు. నిజంగా మన దేవుడు సజీవుడని మరొకసారి దేవుడు రుజువుపరుచుకున్నాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ దేవునికి వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి 5 సంఘంలో ఉన్న కాపర్లకు కూడా నేను ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. చివరిగా నేను ఒక చిన్న సాక్ష్యము. నిన్నటి దినము నేను ఇంటికి వస్తూ ఉన్నాను, ఇంటికి నడుస్తూ ఉన్నాను. ఒక 2 నిమిషాలు అయితే ఇంట్లో ఉంటాను. అక్కడ పిల్లలందరూ బాల్ ఆడుతున్నారు. ఇంత పెద్దగా అంటే ఫుట్బాల్ కన్నా కొంచెం చిన్నగా ఉంటుంది. ఇట్లా నేను నడుస్తున్నాను, వచ్చి గట్టిగా ఇటు సైడ్ తగిలింది. తగిలినప్పుడు ఈ అద్దాలు కూడా కింద పడిపోయినాయి. అప్పుడు నాకు ఒకలాగా అయిపోయి నా చేతిలో ఐస్ జ్యూస్ ఉండే, ఇలానే పట్టుకున్నాను. ఆ పిల్లలను తిడుతున్నాను, ఏంటి ఇది ఆడుకునే స్థలం కాదు కదా, ఎందుకు ఇక్కడ మనుషులు వస్తుంటే పోతుంటే కనబడట్లేదా అని వాళ్ళని తిట్టాను. ఇంటికి వచ్చి ఇంకా బాబు నాకు ఐస్ ఇచ్చినప్పుడు చాలాసేపు ఐస్ పెట్టుకున్నాను. ఇంకా పాప వచ్చి, ఆమె నర్సు కాబట్టి అన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, నా బ్రెయిన్కి ఏమన్నా అయిందా అన్నీ సరిగ్గా చెప్పాను. అయితే నేను ఏంటి ప్రభు ఇలా జరిగింది, అయినా నువ్వు ఉన్నావు, కానీ ఎంతో భయంకరమైన మరణం నుంచి నన్ను తప్పించావు కదా, రేపు మీటింగ్ ఉంది, పాపనేమో నువ్వు అర్జెంట్ కేర్కి వెళ్ళు, హాస్పిటల్కి వెళ్ళు అంటే, అమ్మ నేను వెళ్తే వాళ్ళు ఏదో ఎక్స్రే అంటారు, అక్కడిక్కడ తీసుకుపోతారు, రేపు మీటింగ్ ఉంది నేను మీటింగ్ ఇంపార్టెంట్ అని నేను వెళ్ళలేదు. సో దేవుడు అద్భుతంగా మరి నాకు మంచి నిద్ర పడుకున్నాను. రాత్రి నేను లేసాను 9:30కు, సాయంత్రమే పడుకున్నాను. ఇది జరిగినాక చాలాసేపు ఐస్ పెట్టుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నాను, వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. పండుకున్నప్పుడు మరి లేసినప్పుడు దేవుడు నాకేం బలపరుస్తుందంటే, ఆ ఫుట్బాల్ ఆడేటోళ్ళు తలతోని ఎంతో హెడ్డింగ్ చేసి గోల్ కొడతారు కదా, వాళ్ళకేం నేను చేయలేదు, నీకెందుకు నేను అంత హాని కలిగిస్తాను, నీకేం జరగలేదు అని దేవుడు ఇది జ్ఞాపకం చేసి నన్ను బలపరుస్తున్నప్పుడు నిజంగా దేవుడు ఎంత ధైర్యపరుస్తాడు మన బలహీనతలను, మన భయములో అని మరొకసారి రుజువుపరుచుకున్నాడు. మరి ఈరోజు ఉదయకాలం కూడా మరి నేను ప్రార్థన చెయ్యాలా, మరి అందరికి అప్పగిస్తాను, ఆ గ్లోరీ సిస్టర్కి మొత్తం ఇచ్చేస్తా అట్లా అనుకుంటాను, కానీ అది జరగనీయడు దేవుడు. ఎందుకంటే ఇది నాకు అప్పచెప్పిన పరిచర్య. మరి నాకు ఇలా ఉందని నేను జాబ్ వెళ్లకుండా మానను కదా, జాబ్కు వెళ్తాను ఇలా ఉన్నా, మరి ఎందుకు దేవుడి సన్నిధికి ఎందుకు రాకూడదు, నేను ఎందుకు సాక్ష్యం చెప్పకూడదు? మరి దేవుడి పరిచర్య కూడా అంతకంటే ముఖ్యం కదా.
కాబట్టి దేవుడిచ్చిన ఆరోగ్యం ఈ రోజు మీ ముందు నిలబెట్టాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఒకసారి మీ అందరికీ వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఇంతటితో జూమ్ మీటింగ్ ముగించబడుతూ ఉంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. వి విల్ ఎండ్ దిస్ మీటింగ్ రైట్ నౌ.